హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము జనవరి 1 నుంచి జనవరి 10 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ దట్టు సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడం లేదు, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా చదువుకుందాం జనవరి మంత్ మొత్తం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా చదవడమే బెస్ట్ అనమాట మనకి, ఎందుకంటే ఇవి అన్నిట్లలో కలిపితే మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీని ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే, అదర్ కరెంట్ అఫైర్స్ మాత్రము ఇందులో మనం డిస్కస్ చేద్దాం. అండ్ తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అనే ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోయే అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్ కొంచెము మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ అనే కాదు, మనం ఎప్పుడు జనరల్గా విననివి ఉంటాయి. సో అందువల్ల ఇవి గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. కాకపోతే మనకి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లు ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మనకి రీసెంట్గా మనకి క్యాబినెట్ కమిటీ లెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇవన్నిటిని క్లియర్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళందరినీ అపాయింట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ వికాస్ షీల్. సో వికాస్ షీల్ని ఎక్కడ అపాయింట్ చేశారు? ఇవన్నీ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 3 years. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? మనకి మనీలా ఫిలిప్పైన్స్లో ఉంటుంది. దానికి మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి మనకి పంపించడం జరిగింది ఇండియా నుంచి. ఇవన్నీ వికాస్ షీల్ని. నెక్స్ట్ సెంథిల్ పాండ్యన్ మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. దాంట్లో మన ఇండియా వాళ్ళు కూడా ఒక 2 చూసుకోవాలి కదా ఇండియా యొక్క అఫైర్స్. వాళ్ళని ఏమంటాం? పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటాం. అట్లా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ కింద మనం వీటిని అపాయింట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 3 years. ఎవరిని? సెంథిల్ పాండ్యన్ని మనం ఎక్కడికి పంపించాము? ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనకి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూసుకుంటుంది లేదా, అలాగే ఇండియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉండి ఎవరో ఒకరు అఫైర్స్ చూసుకోవాలి. వాళ్ళని పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటాం. అలా ఇండియా నుంచి WTOలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరిని పంపిస్తున్నాం? మనం సెంథిల్ పాండ్యన్ని పంపిస్తున్నాం. రైట్, సెంథిల్ పాండ్యన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేస్తే మనకి ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ ఎవరున్నారు? ప్రవీణ్ కుమార్ని కూడా సేమ్ మనకి అడ్వైజ్ ఇవ్వడానికి కోసం, ఎవరికి అడ్వైజ్ ఇవ్వడానికి కోసం? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడ ఉంటుంది? IMFలో ఎక్కడ ఉంటుంది? మనకి వాషింగ్టన్ DCలో ఉంటుంది. ఈ IMFకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడా లేదా? ఈ IMF ఉంటుంది. IMFకి ఎవరు ఉంటారు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు. ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి ఏమి ఇవ్వాలి? అడ్వైజర్స్ ఇవ్వడానికి కోసము మన ఇండియా తరపు నుంచి మనము ఎవరిని? ప్రవీణ్ కుమార్ని అపాయింట్ చేయడం జరిగింది. అడ్వైజర్ టు ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో అతనికి అడ్వైజ్లు ఇవ్వడానికి కోసం ప్రవీణ్ కుమార్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాలాజీ బ్రసెల్స్ గుర్తుపెట్టుకోవాలా. మన బ్రసెల్స్ బెల్జియం క్యాపిటల్ సిటీ అంటే బ్రసెల్స్లో మన ఎంబసీస్ ఉంటాయి కదా. సో ఆ ఎంబసీకి మనకి డిప్యూటీ చీఫ్ మిషన్ ఆఫ్ ద ఎంబసీగా మనకి ఎవరిని? బాలాజీని అపాయింట్ చేయడం జరిగింది. బాలాజీని ఏ దేశానికి పంపిస్తున్నాం? ఎక్కడికి? బ్రసెల్స్కి పంపిస్తున్నాం. బాలాజీని బ్రసెల్స్కి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ స్మితా సారంగిని కూడా అడ్వైజర్ టు ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అడ్వైజర్గా పంపిస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో అది. యాక్చువల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్మితా సారంగి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? ఇక్కడ వికాస్ షీల్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేసాం. మళ్ళీ ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి అడ్వైజర్ ఎవరు మనకి? స్మితా సారంగిని అడ్వైజర్ టు ద దిస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి అడ్వైజర్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కళ్యాణ్ రేవెల్లాని మనకి బీజింగ్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదా, అక్కడ కౌన్సిలర్గా అపాయింట్ చేయడం జరిగింది. కౌన్సిలర్ టు ద ఇండియన్ ఎంబసీ ఇన్ ద బీజింగ్. నెక్స్ట్ వచ్చేసి తనూ సింగ్, సెక్రటరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా టు ద WTO. ఇంతకుముందే మనం చెప్పాం WTOలో పర్మనెంట్ మెంబర్గా ఎవరిని అపాయింట్ చేసాం? సెంథిల్ని అపాయింట్ చేసాం కదా. సెంథిల్ పాండ్యన్ని WTOలో ఏం చేసాం? మనం పర్మనెంట్ మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా WTOకి వెళ్ళాడు అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా WTOకి వెళ్తే మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని అక్కడ రిసీవ్ చేసుకోవడం, అక్కడ దానికి సంబంధించినటువంటి అవన్నీ చూసుకోవడం, వాటికి కూడా ఒకరిని అపాయింట్ చేశారు. దట్ ఈస్ ఫస్ట్ టైం అన్నమాట ఇలా అపాయింట్ చేయడం. ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ద PMI అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ద WTO. WTOకి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్కి సపరేట్ ఒక సెక్రటరీని పెట్టుకున్నాడంట. ఇది ఫస్ట్ టైం. అలా ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ద WTO. ఎవరిని? మనకి తనూ సింగ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా టు ద WTOలో పర్మనెంట్ మెంబర్ ఎవరు? సెంథిల్ పాండ్యన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద WTO. అండ్ WTOకి సెక్రటరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరిని? తనూ సింగ్ని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద దిస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరు? వికాస్ షీల్. అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి మనకి అడ్వైజర్ ఎవరు? మనకి స్మితా సారంగి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి ఇవి, కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఓకేనా?
రైట్. నెక్స్ట్ కువైట్. కువైట్కి ఉండే రాజుని ఏమంటారు? ఎమీర్ అంటారు, లేదా కువైట్కి ఉండే రాజుని ఏమంటాం మనం? ఎమీర్ అంటాం. సో ఎమీర్ ఏం చేశారంటే మనకి ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో కొత్త ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో మొత్తం మనకు పేరు ఎట్లా గుర్తుండదు. ఎమీర్ ఆఫ్ ద కువైట్ అపాయింటెడ్ షేక్ మహమ్మద్ సహబ్ ఆల్ సలీం అల్ సబాబ్, అంత మనకు అవసరం లేదు. సో కాబట్టి మనకేంటి షేక్ మహమ్మద్ని మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కువైట్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కువైట్ని వాళ్ళ యొక్క రాజు అపాయింట్ చేయడం జరిగింది. సో ఎవరు? షేక్ మహమ్మద్ గుర్తుపెట్టుకోవాలా, షేక్ మహమ్మద్. ఓకే. నెక్స్ట్ ఫెలిక్స్ యాంటోనీ. సో ఫెలిక్స్ యాంటోనీ మనకి సో కాంగో ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. రీఎలెక్టెడ్ ఫర్ ద సెకండ్ టర్మ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద 20th January 2024 నుంచి మనకి రెండవ టర్మ్గా సో మనకి ఎలెక్ట్ అవుతుంది. సో ఇతను మనకి సో ఈ పార్టీకి సంబంధించిన వాడు. యూనియన్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ ద సోషల్ ప్రోగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను. సో మనకి రెండవసారి కాంగో ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ ప్రోగ్రెస్ పార్టీ నుంచి. సో కాంగో ప్రెసిడెంట్ ఎవరు? ఫెలిక్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ కాంప్లికేటెడ్ చేయదు. ఎవరు? ఫెలిక్స్ అనమాట. ఫెలిక్స్ ఏ దేశానికి? మనకి కాంగోకి ప్రెసిడెంట్గా సో ఎలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మనకి గుర్తుంటాయి క్లోరోఫ్లోరోకార్బన్స్ టైప్లో. ఓకే. సో కాబట్టి సిఎఫ్సి ఫెలిక్స్ అండ్ కాంగో. నెక్స్ట్ నదియా కాల్వినో. సో నదియా కాల్వినో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది 1958లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బోల్వార్డ్ లక్సెంబర్గ్లో ఉంది. ఇది ఇంపార్టెంట్ అమ్మా, హెడ్ క్వార్టర్ అడగవచ్చు. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడగవచ్చు. సో అది అక్కడ మనకి బోల్వార్డ్. సో బోల్వార్డే మనకి లక్సెంబర్గ్ అనే కంట్రీలో ఉంది. సో దీనికి ఈమె మనకి ఆల్రెడీ డైరెక్టర్గా ప్రెసిడెంట్గా సో ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు సో వార్నర్ హేయర్ ఉండే జర్మనీకి చెందిన అతను. సో ఈమెను రీప్లేస్ చేసేసి మనకి ఇప్పుడు ఎవరు? నదియా కాల్వినో. సో నదియా కాల్వినో ఫ్రమ్ ద స్పెయిన్ దేశానికి చెందిన ఆమె. ఈమె యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి మనకి ప్రెసిడెంట్గా షీ ఈజ్ వర్క్డ్ యాజ్ సివిల్ సర్వెంట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద స్పెయిన్. షీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ సో జాయిన్ ఇన్ ద యూరోపియన్ కమిషన్ ఇన్ ద 2006. ఆ తర్వాత అన్ని పదవులను అలంకరించి ఫైనల్గా ఇప్పుడు మనకేంటి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా మనకి సో అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు? నదియా కాల్వినో. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దానికి ఏంటిది హెడ్ క్వార్టర్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ షేక్ హసీనా. సో షేక్ హసీనా 5వసారి మనకి బంగ్లాదేశ్ ప్రధానిగా సెలెక్ట్ అవ్వడము. సో వాళ్ళ యొక్క ఆవామీ లీగ్ పార్టీ ఏదైతే ఉందో ఆవామీ లీగ్ పార్టీ సో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో 224 సీట్లలో 216 సీట్లు కైవసం చేసుకుని ఐదవసారి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. 4th కన్సిక్యూటివ్గా, అంటే వరుసగా 4వసారి. టోటల్గా ఎన్నిసార్లు? 5 సార్లు అనమాట, మధ్యలో బ్రేక్ వచ్చినట్టుంది ఒకసారి. సో వరుసగా 4 సార్లు, టోటల్గా 5 సార్లు. సో ఈమె 5th టర్మ్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యడం జరిగింది. సో వీళ్ళ యొక్క పార్టీ పేరు ఏంటిది? ఆవామీ లీగ్. ఏది? ఆవామీ లీగ్. బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకా, కరెన్సీ టాకా, మీ అందరికి తెలుసు. అండ్ గ్యాబ్రియల్ అటాల్. సో గ్యాబ్రియల్ అటాల్ మనకి ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇతను. యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫ్రాన్స్ దేశానికి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా సో మనకి 34 సంవత్సరాల వయసులో అపాయింట్ అవ్వడం జరిగింది మనకి. సో ఫ్రాన్స్ యొక్క మనకి ప్రెసిడెంట్ ఎవరు? ఇమాన్యుయల్ మెక్రాన్. సో ఇమాన్యుయల్ మెక్రాన్ ఈజ్ ద ఫ్రాన్స్ ప్రెసిడెంట్. మరి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇప్పుడు గ్యాబ్రియల్ అటెండ్ చేయడం జరిగింది. అండ్ దట్ టు ఈజ్ ద గే, ఓపెన్లీ పబ్లిక్లీ డిక్లేర్డ్ దట్ ఈ వాస్ ద గే అండ్ ద ఫస్ట్ ఓపెన్లీ గే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫ్రాన్స్ ఈజ్ ద గే. నేను గే అని అతను చెప్పుకున్నాడు ఓపెన్గా కాబట్టి ఈజ్ ద ఫస్ట్ ఓపెన్లీ గే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫ్రాన్స్. ఎవరు? గ్యాబ్రియల్. అండ్ యంగ్ ఒకటి అండ్ గే ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ గే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫ్రాన్స్ అండ్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫ్రాన్స్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? గ్యాబ్రియల్ అటాల్. దట్ ఇస్ ద ఫ్రాన్స్ యంగెస్ట్. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాబ్రియల్ అటాల్. జిఎఫ్. జీ ఫర్ గ్యాబ్రియల్, జీ ఫర్ ఏంటిది? ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశానికి ఏంటిది మనకి? సో జిఎఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో గ్యాబ్రియల్ ఫ్రాన్స్. సిఎఫ్ అని గుర్తుపెట్టుకుంటే కాంగోకి ఎవరు? ఫెలిక్స్. సిఎఫ్ జిఎఫ్. నెక్స్ట్ వచ్చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద అరవింద్ పనగారియా యాజ్ ద 15th ఫినాన్స్ కమిషన్ చీఫ్. 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఏంటిది మనకి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాక్సెస్ అన్ని స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి, ఏ రేషియోలో ఇవ్వాలన్న దాన్ని మనకి డిసైడ్ చేస్తుంది. అది ఫినాన్స్ కమిషన్.
ఏం డిసైడ్ చేస్తుంది? షేరింగ్ ఆఫ్ ద ట్యాక్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కడుతున్నాం. మరి మన తెలంగాణ వాళ్ళమైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ కడుతున్నాం కదా, మరి ఆ ట్యాక్స్ అంతా మన రాష్ట్రానికి రావాలి కదా. సో అది డిసైడ్ చేస్తుంది అనమాట ఫినాన్స్ కమిషన్ జనరల్గా. ఓకే, ఎకనామిక్స్లో మనం డీటెయిల్గా చదువుకుంటున్నాం, కానీ మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో కాబట్టి నార్మల్గా చదువుకుందాం. సో ఈ ఫినాన్స్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు 8వ ఫినాన్స్ కమిషన్, 16th ఫినాన్స్ కమిషన్. 16th ఫినాన్స్ కమిషన్ అనేది ఇప్పుడు డిసైడ్ చేయాలి ట్యాక్సెస్ని ఎలా డివైడ్ చేయాలి, ఎవరెవరి మధ్యన, సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యన మనకి ఈ ట్యాక్సెస్ని డిసైడ్ చేయాలి. ఈ ట్యాక్సెస్ని డిసైడ్ చేసేసి ఏ రేషియోస్ పైన ట్యాక్సెస్ని పంచుకోవాలని డిసైడ్ చేయాలి. సో వీళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు 31st October 2025 నాటికి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో అది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏ విధంగా చెప్తే అదే ఫాలో అవ్వాలి మనకి. సో 2026 నుంచి 2031 వరకు సో ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా మనకి ట్యాక్సెస్ అనేవి షేర్ చేయబడతాయి. ఎవరి మధ్యనే? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ మధ్యన మనకి ట్యాక్సెస్ షేర్ చేయబడతాయి. ఈ ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? అరవింద్ పనగారి అని అపాయింట్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా దీంట్లో మెంబర్స్ కూడా ఉంటారు, టర్మ్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అవుట్ కాలేదు. ఇంకా ఎవరిని మెంబర్స్గా అపాయింట్ చేశారనేది మనకు తెలియదు. ప్రస్తుతానికి ఓన్లీ చైర్మన్ని మాత్రమే అపాయింట్ చేయడం అనేది జరిగింది. 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇది. ఓకే, నెక్స్ట్ ఫార్మర్ ఐపీఎల్ 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇప్పుడు రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు 2021 నుంచి 26 వరకు రన్ అవుతుంది. 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఓకే, ఎన్కే సింగ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్. నెక్స్ట్ ఫార్మర్ ఐపీఎల్ ప్రెసిడెంట్ రఘురామ్ అయ్యర్. సో రఘురామ్ అయ్యర్, సో ఎవరైతే రఘురామ్ అయ్యర్ ఉన్నారో అయితే ఆల్రెడీ ఇప్పుడు దీనికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా సో ఇతన్ని ఎలక్ట్ చేయడం జరిగింది. సో సిఇఓ, సార్ ప్రెసిడెంట్గా సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి మనకి సిఇఓగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. సిఇఓ ఆఫ్ ద ఇండియన్. సో ఇంతకుముందు ఐపీఎల్కి సిఇఓగా పనిచేశారు, ఇప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి. నెక్స్ట్ NIFIL, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ సో లిమిటెడ్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లిమిటెడ్. సో ఇది ఏదైతే ఉందో సో ఈ ఆర్గనైజేషన్కి మనకి సో ఎండి అండ్ సిఇఓగా సంజీవ్ అగర్వాల్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎవరిని? సంజీవ్ అగర్వాల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ కదా, ఎగ్జాక్ట్గా 2005లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 2005లో ఎస్టాబ్లిష్మెంట్ చేసి మన దగ్గర వచ్చినటువంటి భారతదేశంలో వచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉంటుందో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఆ ఫండ్ అంతా కూడా దీంట్లో జమ అవుతుంది. దీని నుంచి ఏం చేస్తాం మనం? అన్ని సెక్టార్లలో ఏం చేస్తాం మనం? ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కోసము సో ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంటుంది దీన్ని. సో దీన్ని సో కాబట్టి దీనికి ఎవరిని మనకి సంజయ్ అగర్వాల్ అపాయింట్ అవ్వడం జరిగింది. దేనికి? ఈ ఫండ్కి హెడ్గా. ఈ ఫండ్ చాలా ఇంపార్టెంట్, అంటే ఎకనామిక్స్లో చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇప్పుడు ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు మీకు కరెంట్ అఫైర్స్లో, బట్ ఎకనామిక్స్లో దీనికి చాలా రోల్ ఉంది ఈ ఫండ్కి. ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. నెక్స్ట్ బ్రిక్స్ అనేది మనకి మొట్టమొదటిసారిగా 2009లో బ్రిక్స్ సమావేశం అనేది జరిగింది. అప్పుడు 4 కంట్రీసే ఉండేటివి. ఏవి? బ్రిక్ అనే 4 కంట్రీసే ఉండేటివి. ఆ తర్వాత 2011లో అఫీషియల్గా సౌత్ ఆఫ్రికా జాయిన్ అయ్యి సో ఈ ఆర్గనైజేషన్ పేరు ఏమైంది మనకి? బ్రిక్స్ అవ్వడం జరిగింది. 2011లో, అంటే 2010లో అనౌన్స్మెంట్ చేసింది, 2011లో అఫీషియల్గా జాయిన్ అయింది. సో అప్పుడు మొదట మనకి 4 దేశాలే ఉండేటివి. ఆ తర్వాత 5వ దేశం 2011లో ఆడైంది. సో టోటల్గా ఆర్గనైజేషన్ పేరు ఏమైంది మనకి? బ్రిక్స్ అనేది చేంజ్ అయిపోయింది. 2011 నుంచి ఏమైంది? అది బ్రిక్స్ అని అవ్వడం జరిగింది. సో ఇప్పుడు 2011 తర్వాత 2011 లాస్ట్ 2011 తర్వాత సో 2011లో సౌత్ ఆఫ్రికా అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత మనకిప్పుడు 2024లోనే ఇంకా వేరే కంట్రీస్ అనేటివి అఫీషియల్గా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే దాదాపు 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత కొత్త కంట్రీస్ అనేటివి జాయిన్ అయినాయి. సో లాస్ట్ కంట్రీ సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది 2000. ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? 2009లో. కానీ అప్పుడు 4 కంట్రీసే ఉండే బ్రిక్స్, సౌత్ ఆఫ్రికా లేదు. సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అవుతా అని చెప్పింది, 2011లో అఫీషియల్గా జాయిన్ అయింది. 2011 తర్వాత ఒక్క కంట్రీ కూడా జాయిన్ కాలేదు. ఇప్పుడు 5 కంట్రీస్ కొత్తగా జాయిన్ అయినాయి. ఎప్పుడు? January 1st of the 2024 నుంచి మనకు 5 కంట్రీస్ అనేటివి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తం టోటల్గా మెంబర్స్ ఎన్ని 10 అయిపోయినాయి అనమాట. ఇంకా అర్జెంటీనా అనేది అవైటింగ్లో ఉంది. అర్జెంటీనా కూడా ఫ్యూచర్లో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన కంట్రీస్ January 1st of the 2024 నుంచి తీసుకుంటే మనకి ఈజిప్ట్ కానీ, ఇథియోపియా, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా అండ్ UAE. ఈ ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఈ కంట్రీస్ అనేవి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ జాయిన్ అయినాయి మనకి. ఏవి? ఈజిప్ట్ కానీ, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ UAE. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ కంట్రీస్ అన్ని కూడా రీసెంట్గా జాయిన్ అయినాయి. గుర్తుపెట్టుకోవాలా, సౌదీ అరేబియా, UAE, ఇథియోపియా, ఇరాన్. అండ్ దట్టు ఈ ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఎందుకు పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అంటే ఆల్మోస్ట్ రష్యా తీసుకో, UAE తీసుకో, సౌదీ అరేబియా తీసుకో, ఇరాన్ తీసుకో, ఇవన్నీ కూడా
పవర్ఫుల్ ఆయిల్ గెయిన్స్. పెద్ద పెద్ద ఆయిల్ బిజినెస్ అంతా కూడా ఈ దేశంలో ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 70% ఆయిల్ బిజినెస్ ఈ దేశాలలోనే ఉంది. ఇప్పుడు రష్యా కానీ, ఇరాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ. సో కాబట్టి ప్రపంచానికి ఆయిల్ని బ్లాక్ చేసేంత కెపాసిటీ కూడా ఉంది ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్కి 10 కంట్రీస్. బ్రిక్స్కి హెడ్ క్వార్టర్ ఉంటుందా? ఉండదు. బ్రిక్స్కి హెడ్ క్వార్టర్ అనేది ఉండదు. సో బ్రిక్స్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినటువంటి కంట్రీస్ని రట్టా కొట్టుకొని పోవాలి. సో నెక్స్ట్ ఏది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంది? అర్జెంటీనా కూడా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? 4 ఉండే, 4 నుంచి ఒకటి జాయిన్ 5 అయింది, 5 నుంచి 5 జాయిన్ అయినవనే 10 అయినా, ఇంకోటి జాయిన్ అవ్వబోతుంది. జాయిన్ అయితే ఎన్ని అయితే? 11 అయితే. సపోజ్ టు ద వాట్ జాయిన్ మొత్తం 11 అవుతాయి. India to chair the UNESCO's World Heritage Committee in the July 2024. సో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఏంటిదంటే మరి ఏ సైట్స్ ప్రతి సంవత్సరం మనం మీకు యునెస్కో లిస్ట్ వస్తుందా లేదా? ఈ సైట్కి యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ వచ్చింది, దీనికి ఉంది, అట్లా వస్తాయా లేదా? మరి ఏ సైట్లని సెలెక్ట్ చేయాలా? యునెస్కో హెరిటేజ్ సైట్స్గా సెలెక్ట్ చేయాలన్న మీటింగ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మనకి సౌదీ అరేబియా రియాద్లో జరిగింది యునెస్కో యొక్క హెరిటేజ్ కమిటీ మీటింగ్. సో వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇండియా నుంచి కొన్ని సెలెక్ట్ చేశారా లేదా? మనకి హొయసాల టెంపుల్స్ చదువుకున్నాం కదా, హొయసాల టెంపుల్స్ని సెలెక్ట్ చేశారు కదా, శాంతినికేతన్ని సెలెక్ట్ చేశారు కదా. అట్లానే నెక్స్ట్ ఇయర్ వేటిని సెలెక్ట్ చేయాలి? మరి దాని మీటింగ్ అనేది జరగబోతుంది. ఎక్కడ? ఇండియాలో జరగబోతుంది. ఈసారి ఇండియాలో జరగబోతుంది. మొన్నంటే సౌదీ అరేబియా రియాద్లో జరిగింది 2023లో. 2024లో మన ఇండియాలో జరగబోతుంది. కాబట్టి సో మనకి ఇండియానే దానికి ఏమవుతుంది? చైర్మన్గా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో జరగబోతుంది న్యూఢిల్లీలో. సో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది జూలై 21 నుంచి 31 వరకు మనకి ఇండియాలో జరగబోతుంది. 46th సెషన్. సో మన ఢిల్లీలో జరగబోతుంది. దీనికి మనకి ఇండియా నుంచి ఎవరు? విశాల్ కుమార్ శర్మ మనకి దీనికి వరల్డ్ హెరిటేజ్ కమిటీకి చైర్మన్గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నమాట. ఇండియా అనేది ఎప్పుడు కూడా మనకి చైర్మన్గా యాక్ట్ చేయలేదు. దేనికి? యునెస్కోకి. సో కాబట్టి ఏ సైట్లను మనం యునెస్కో లిస్ట్లో యాడ్ చేయాలన్నది ఇక్కడ డిసిషన్ తీసుకుంటారు. మన ఇండియా నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు, లాబింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. కేరళ గవర్నర్ బుక్ను లాంచ్ చేశాడు. ఇది రామ్ మందిర్ రాష్ట్ర మందిర్ ఎక్స్ సజీ విరాసిత్ అనే ఒక బుక్ వీళ్ళిద్దరు రాసిరట. ఎవరు? గీతా సింగ్ అండ్ ఆరిఫ్ ఖాన్ భారతి. సో వీళ్ళిద్దరు కలిసి ఈ బుక్ రాయడం జరిగింది. సో దాన్ని కేరళ గవర్నర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది గీతా సింగ్ అండ్ ఆరిఫ్ ఖాన్ భారతి ఇద్దరు కలిసేది రామ్ మందిర్ అండ్ రాష్ట్ర మందిర్ అనే పేరుతోటి బుక్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ జనరల్ వికే సింగ్ రిలీజెస్ ద సంస్కృతి కే ఆయాం రిటర్న్ బై ద సంస్కృతి కే అయాన్ అనే బుక్ను ఆయాం అనే బుక్ను రాయడం జరిగింది. సో జనరల్ వికే సింగ్ గారు మనకు రిలీజ్ చేశారు. దిస్ ఇస్ రిటర్న్ బై ద మనోజ్ మిశ్రా అనే అతను రాయడం జరిగింది. జర్నలిస్ట్ మనోజ్ మిశ్రా. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 4 స్టార్స్ ఆఫ్ ద డెస్టినీ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద ఎక్స్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నవరానే. సో ఎంఎం నరవానే మనకి రిటైర్డ్ అయిపోయినటువంటి ఆర్మీ చీఫ్ మీ అందరికీ తెలుసు. అతను బయోగ్రఫీని రాసుకోవడం జరిగింది. ఎంఎం నవరానే అనే అతను. సో ఇది ఆటోబయోగ్రఫీ. ఏంటిది? ద 4 స్టార్స్ డెస్టినీ, ద 4 స్టార్స్ ఆఫ్ ద డెస్టినీ అండ్ బయోగ్రఫీ అంటే ఏంటిది? ఎవరి చరిత్ర వాళ్ళు రాసుకోవడం కదా. ఇది ఎవరి చరిత్ర? సో ఇది ఎవరిది? నరవానే చరిత్ర, ఎంఎం నరవానే. సో దట్ ఈస్ ద మనోజ్ ముకుంద్ నరవానే, ఎంఎం నరవానే అని చెప్తుంటాం. ఆయన యొక్క లైఫ్ స్టోరీని బుక్ రూపంలోకి తీసుకురావడం జరిగింది. ఏ పేరుతోటి? 4 స్టార్స్ ఆఫ్ ద డెస్టినీ అనే పేరుతోటి. నెక్స్ట్ అస్సాం గవర్నమెంట్ అనేది వాళ్ళ దేశంలో బైక్ ట్యాక్సీని, మన దగ్గర ఇప్పుడు అది ఏంటిది ఏమంటారు? ర్యాపిడోలో పోతుంటారు కదా, బైక్ ర్యాపిడో. అట్లనే అస్సాంలో కూడా ఈ బైక్ ట్యాక్సీని రన్ చేయడం జరుగుతుంది. కానీ ఏంటంటే సపరేట్గా మొత్తం కూడా ఎలక్ట్రిక్ స్కూటీసే, వేరే స్కూటీస్ వాడరు. కాబట్టి ఇండియాస్ ఫస్ట్ చూడండి, ఇండియాస్ ఫస్ట్ 100% ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ అస్సాం లాంచ్ చేసి ఇండియాస్ ఫస్ట్ 100% ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీని లాంచ్ చేయడం జరిగింది. వయా యాప్ నోన్ యాజ్ బాయు అనే యాప్ ద్వారా మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ద అస్సాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా. అండ్ అలాగే అస్సాంలో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ వీళ్ళు బైక్లు సప్లై చేస్తారు, ఎలక్ట్రిక్ బైక్స్. ఎవరు? సో బికోజీ ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ సాయంతో అండ్ అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇన్ అసోసియేషన్ విత్ నీతి ఆయోగ్తో కలిసి ఈ యాప్ని లాంచ్ చేశారు. ఏంటిది? బాయు యాప్. సో ఈ బాయు యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే మొత్తం కూడా ఈ బైక్స్ అన్నమాట. అన్నీ కూడా వేరే బైక్స్ కాదు, ఓన్లీ ఈ బైక్స్ అన్నమాట. పొల్యూషన్ని తగ్గించడానికి కోసం ఇండియాస్ ఫస్ట్ 100% ఎలక్ట్రిక్ అండ్ ద డీసెంట్రలైజ్డ్ ఓపెన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ బైక్ని లాంచ్ చేయడం జరుగుతుంది. 100% అన్నీ కూడా మనకి ర్యాపిడోలో బుక్ చేసుకుంటే మన దగ్గర అయితే పెట్రోల్ వెహికల్స్ వస్తాయి. ఈ బాయు అనే యాప్ ద్వారా మనం అస్సాంలో బుక్ చేసుకుంటే ఏమొస్తాయి? ఓన్లీ సో ఈ వెహికల్స్ మాత్రమే రన్ చేయబడతాయి అనమాట. పొల్యూషన్ తగ్గించడానికి కోసము మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే రన్ చేయబడతాయి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో సపోర్టెడ్ బై ద నీతి ఆయోగ్. నెక్స్ట్ పైసా అనేది
అంటే అంతకుముందే లాంచ్ చేశారు పోర్టల్, దాన్ని ఇప్పుడు రీవ్యాంప్ చేయడం జరిగింది. అందుకోసం ఏమన్నా రీఫ్రెష్డ్ పోర్టల్ అన్నారు, అంటే ఆల్రెడీ పాత పోర్టలే దాన్ని ఏం చేశారు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం. ఎందుకోసం ఇది తీసుకొచ్చారు అంటే మనకి కరోనా టైంలో 2020, సో కరోనా టైంలో మనకు స్ట్రీట్ వెండర్స్ ఈ గల్లీలలో ఇడ్లీ దోశ పూలు పాలు రైట్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరికీ ప్రాబ్లం అయింది కదా. సో వీళ్ళందరికీ ప్రాబ్లం అవడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకొచ్చింది, పిఎం స్వనిధి అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చింది, లేదు 2020లో తీసుకొచ్చింది. ఇదే ఏంటి చూడండి, ప్రైమ్ మినిస్టర్స్ సో స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ మిషన్ అని ఒకటి తీసుకొచ్చింది. ఈ పిఎం స్వన్ ఎప్పుడు 2020 జూన్లో అప్పుడు ఏం తీసుకొచ్చారంటే దీని కింద 10,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో 10,000 రూపాయలు అనేది సో మనకి వాళ్ళకి లోన్ కింద ఇవ్వడం జరిగింది. దేని కింద, పిఎం స్వనిధి కింద. ఎందుకంటే కరోనా లాక్డౌన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి మనకి 10,000 రూపాయలని అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్ కింద ఇవ్వడం జరిగింది, పిఎం స్వనిధి కింద. ఓకేనా, పిఎం స్వనిధి కింద ఎప్పుడు 2020లో. అయితే ఈ పిఎం స్వనిధి కింద ఇచ్చారు, కానీ వాళ్ళకి పాపం ఇంట్రెస్ట్ కానీ ఆ లోన్స్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవ్వడం లేదు. అందువల్ల ఏం చేశారంటే ఈ పైసా పోర్టల్ని తీసుకొచ్చారు. దీన్ని పైసా పోర్టల్. ఇప్పుడు పైసా యొక్క ఫుల్ ఫామ్ని అర్థం చేసుకుందాము. ఈ పైసా పోర్టల్ దేనికి సంబంధించింది, పిఎం స్వనిధి ఉందా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి సో మనకి ఏమైనా వాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్ట్ కానీ లోన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గ్రీవాన్సెస్ ఇవ్వచ్చు. మనం చూడండి ఇక్కడ ఈ పైసా పోర్టల్ ఎక్కడ పోయింది, ఇగో అఫోర్డబుల్ క్రెడిట్ అండ్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ యాక్సెస్. సో ఇది దీని యొక్క పూర్తి పెయింటింగ్ అంటే పోర్టల్. సో పోర్టల్ ఫర్ ద వాట్, అఫోర్డబుల్ అండ్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ యాక్సెస్ అనేది ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఇది. ఓకే, అఫోర్డబుల్ క్రెడిట్ అండ్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ యాక్సెస్ అనేది సో ఇదనమాట పైసా పోర్టల్. ఈ పైసా పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటిదంటే మనకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పైసా పోర్టల్. ఓకేనా, సో ఎగ్జామినేషన్లో పైసా పోర్టల్ దేనికి సంబంధించి అంటాడు, ఈ పిఎం స్వనిధి కింద స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ కానీ లోన్స్ గురించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అదొకటి పైసా పోర్టల్ ఫర్ ద వాట్. సో దానికి ఎంతమంది అయ్యారు అని చెప్పేసి, అలాగే వాళ్ళకి మన కంప్లైంట్స్ ఇవ్వడానికి కోసం కూడా ఒక జిఆర్సీని కూడా లాంచ్ చేయడం, గ్రీవాన్స్ రిడ్రెసల్ కమిటీని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. డన్. నెక్స్ట్ పిఎం స్వనిధి ఎప్పుడు 2020 జూన్లో లాంచ్ చేయడం జరిగింది. మనకి పిఎం స్వనిధి పైసా పోర్టల్ అనేది ఎప్పుడు 2018లోనే లాంచ్ చేశారు, కానీ దాన్ని ఇప్పుడు రీవ్యాంప్ చేసి మళ్ళీ సో మనం వాడుకుంటున్నాం అంతే. నెక్స్ట్ ప్రసాదం అంటే ఏంటిది, హైజెనిక్ ఉండేదాన్ని ప్రసాదం అంటాం. అట్లాగే మనకి ఈ మన్సుఖ్ మాండవీయ ఎవరైతే ఉన్నారో తన ప్రసాదం అనే దాన్ని ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో ప్రసాదం అనేది ఇనాగ్రేట్ చేశారు. అది ఇవాట ఇండియాస్ ఫస్ట్ హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ అని చెప్తున్నాడు. ఇండియాస్ హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ అని చెప్తున్నాడు. సో అక్కడ అంతా హైజెనిక్ ఫుడ్ పెడుతుందంట. సో అక్కడ నీలకంఠ వ్యాన్, మహాలోక్, సో ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఈ గల్లీలో ఓపెన్ చేశారు. ఇక్కడ ఈ గల్లీలో మహంకాళేశ్వర టెంపుల్ దగ్గర ఏదైతే ఉందో ఈ మహంకాళేశ్వర టెంపుల్ దగ్గర మనకి ఇక్కడ ఉజ్జయినిలో అక్కడ ఆ గల్లీలలో ఓపెన్ చేయడం జరిగిందనమాట. కంప్లీట్గా హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ ఉంటుందంట ఆ గల్లీలో. ఆ గల్లీ పేరు ఏం పెట్టారు, ప్రసాదం అని పెట్టారనమాట. ఆ గల్లీ పేరు ఏంటిది, ప్రసాదం. అంటే కంప్లీట్గా హైజెనిక్ ఫుడ్ని మనకి ఉంటుంది అనమాట. పూర్తిగా హైజెనిక్ కండిషన్లో పెడతారంటే ఇక్కడ ఉజ్జయినిలో అలా ఓపెన్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ హెల్త్ అండ్ హైజెనిక్ ఫుడ్ తర్వాత స్ట్రీట్ ఒక గల్లీ అనమాట. ఆ గల్లీ పేరేంటిది, ప్రసాదము. ఎక్కడ ఉందమ్మా, ఉజ్జయినిలో ఉంది. ఎక్కడ ఉంది, సో ఉజ్జయినిలో ఉంది. సో అది ఎక్కడ ఉంది, ఉజ్జయినిలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఐసీజేఎస్, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది 2013లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి గోస్ టు ద ఆన్లైన్. సో ఏదైతే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఉండాలని చెప్పేసి ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మినిస్టర్ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ వాళ్ళు 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో 5 పిల్లర్స్ ఉంటాయి. సో దీంట్లో అన్ని కూడా ఏంటి చూడండి, ఈ అంటే అన్ని ఆన్లైన్లో, ఈ అంటే అన్ని ఆన్లైన్ ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ చేయాలి కదా. సో పోలీస్కి సంబంధించినటువంటి క్రిమినల్ నెట్వర్క్ సిస్టమ్ కానీ, సో ఈ ఫోరెన్సిక్ ఫర్ ద వాట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ కానీ, అండ్ ఈ కోర్ట్స్ ఆఫ్ ద కోర్ట్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఈ ప్రాసిక్యూషన్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, ఈ ప్రిజనర్స్ ఫర్ ద వాట్ ప్రిజనర్స్ కానీ. సో అన్నీ కూడా ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఈ డేటా అంతా స్టోర్ చేయాలి, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి. సో దానికి సంబంధించి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళ సహాయంతో మనం ఈ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని 2013 నుంచి మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్లో ఎక్కడన్నా క్రైమ్ జరిగిందనుకో, వాడు తెలంగాణలో వచ్చి తప్పించుకొని తిరుగుతుందనుకో, ఇక్కడ డేటాబేస్ ఉందనుకో, రెండేమైతే మ్యాచ్ అయితే మనం పట్టుకోవచ్చు. అలా రకరకాలుగా ఇవన్నీ కూడా ఇంటర్ ఆపరబుల్ సిస్టమ్ అని చెప్తున్నాను. ఇంటర్ ఆపరబుల్ సిస్టమ్ అంటే అదే కదా, ఒకరు ఏం చేయొచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో. అందుకని చెప్పేసి అంతా ఇవన్నీ కూడా ఈ 5 పిల్లర్స్ ప్రకారం ప్రిజనర్స్ కానీ ఇవన్నీ డేటా అంతా ఆన్లైన్లో ఏం చేయాలి, స్టోర్ చేయాలి. పోలీస్ వాళ్ళు కానీ ఫోరెన్సిక్ వాళ్ళు కానీ. ఇప్పుడు ఈ కోర్ట్స్ కదా, మనం కోర్ట్ ఎక్కడైతే చూస్తున్నామో లేదు, ఇప్పుడు కోర్ట్ అనేది చూస్తున్నాం కదా ఆన్లైన్లో. సో ఇలా
అయితే ఉత్తరప్రదేశ్ అనేది ఈ సంవత్సరానికి గాను మొదటి ర్యాంక్లో ఉంది. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డాటా ఎంట్రీ అయినాయి. దీంట్లో ఈ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో ఈ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనకు ఉత్తరప్రదేశ్ అనేది ఫస్ట్ విత్ దాదాపు చూడండి 1,56,00,000 ఎంట్రీస్ ఇచ్చినాయి. దీంట్లో అంత డాటా ఆన్లైన్ ఎంట్రీ చేసినారు. దెన్ మధ్యప్రదేశ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ బీహార్. సో ఈ 3 రాష్ట్రాలు అనేది టాప్లో ఉన్నాయి. సో వెంటనే ఏంటిది, సో ఇది థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్ ఉత్తరప్రదేశ్ అనేది వరుసగా 3వ ఇయర్ హైయెస్ట్ రికార్డ్ ఎంట్రీస్ అనేది కొట్టిందనమాట. అన్ని క్రైమ్స్ జరుగుతున్నాయా ఏందో మరి అక్కడ. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకి ఎంట్రీస్ అనేవి ఉన్నటువంటిది ఇది ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ సిస్టమ్ ఏదైతే ఉందో, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో దాంట్లో మనకి సో ఇది ఉత్తరప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ద మధ్యప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్ బీహార్ అనేటివి సో టాప్ స్టేట్లో ఉన్నాయి మనకి. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద వాట్ ఎంట్రీస్. యూపీ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఫర్ ద కన్సిక్యూటివ్ ఇయర్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము మనకి 2013లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్ ఈజ్ సెట్ టు బిల్డ్ ద వాట్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ. అంటే అక్కడ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్ పైన మనకు వర్క్ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అనేది భారతదేశంలో ఎక్కడ రాబోతుంది? లక్నోలో రాబోతుంది. సో దట్ ఈస్ ద ఉత్తరప్రదేశ్ ఈజ్ సెట్ టు బిల్డ్ ద వాట్ ఇండియాస్ భారతదేశంలోనే మొట్టమొదటి ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని మనకి లక్నోలో లాంచ్ చేయబోతున్నారు. అంటే లక్నోలో అన్ని కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్ పైన రన్ చేయడానికి కోసం మనకి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానికి యూపీ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు సో అలా వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్నిటిని కూడా తయారు చేసి సో దాన్ని చేయడం జరుగుతుంది. అక్కడ 40 ఎకరాల సో ఇండస్ట్రియల్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ అంతా కూడా ఒక మనకి సిటీని నిర్మిస్తారనమాట. ఈ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మించడం జరుగుతుంది. అంటే అక్కడ అన్ని కూడా మిషన్ల ద్వారానే మనకి అన్ని సౌకర్యాలు అంటే అవైలబిలిటీ, మనుషులు ఉండరు, ఓన్లీ ఏముంటాయి మిషన్సే ఉంటాయి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ బికమ్ ద వాట్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ టు ఇంప్లిమెంట్ ద వాట్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని మనకి సెప్టెంబర్ 2023లో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అండి. సో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రకారం ఏంటి, భారతదేశంలో ఉన్న 18 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, ట్రెడిషనల్ కుల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 18 ట్రెడిషనల్ కుల వృత్తుల వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏమి ఇస్తే మనకి 3 లక్షల రూపాయల లోన్ ఇచ్చేసి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్, వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్, ఎక్విప్మెంట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే సెప్టెంబర్ 2023లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నేను సపరేట్గా దీనిపైన వీడియో కూడా ఉంది, మీరు కావాలంటే చూసుకోండి. ఓన్లీ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చూడండి, డైరెక్ట్గా మీకు సపరేట్ వీడియోనే ఉంది దీనిపైన. ఓకేనా? సో ఇలా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సో ఇంప్లిమెంట్ చేస్తున్న మొదటి రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ అనేది మొదటి రాష్ట్రం. ప్రధానమంత్రి రాష్ట్రం కాదు, యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఈ గ్రీవాన్స్ ఏమేమి అవామ్ సే అండ్ అవామికే లియే అని చెప్పేసి ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మనం ఏం చేయొచ్చు, కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కోసం పోలీస్ వాళ్ళకి. నెక్స్ట్ గుజరాత్ ఎమర్జెన్సీ యాజ్ వాట్ పెట్రో క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా. అన్ని పెట్రోకెమికల్ కాంప్లెక్సెస్ అన్ని కూడా మన గుజరాత్లో ఉన్నాయి. ఓఎన్జీసీ కానీ అండ్ రిలయన్స్ కానీ ఇలా చాలా పెద్ద పెద్ద పెట్రో కాంప్లెక్స్లు అన్నీ కూడా గుజరాత్లోనే ఉన్నాయి. అందువల్ల మనకి గుజరాత్ అనేది ఈరోజు భారతదేశంలో ఏంటిది పెట్రో క్యాపిటల్ సిటీగా సో ఏర్పడింది. పెట్రో క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా జామ్నగర్ మేజర్గా. సో జామ్నగర్లో లార్జెస్ట్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ సింగిల్ సైట్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్. సో జామ్నగర్లోనే మనకి రిలయన్స్ వాళ్ళది పెద్దది, దట్ ఈస్ 1.4 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ పర్ డే అంతా ఏమంటారు మనకి క్లీన్ చేసే అంత, ప్యూరిఫికేషన్ చేసే అంత, ఒక రోజుకి 1.4 మిలియన్ బ్యారెల్స్ని మనకి ప్యూరిఫికేషన్ చేసే అంత రిఫైనరీ అక్కడ కెపాసిటీ ఉంది. అట్లాగే ఓఎన్జీసీ వాళ్ళది కూడా ఉంది. ఇక్కడ దహేజ్ బరూజ్లో, ఇక్కడ దహేజ్ బరూచ్లో మనకి ఓఎన్జీసీ వాళ్ళది ఉంది. ఇక్కడ జామ్నగర్ ఉంది. ఇవి రెండు పెద్ద పెద్ద ఇండస్ట్రీసే కాకుండా ఓఎన్జీసీ వాళ్ళది ఏముంది మనకి పెట్రో అడిషన్స్ లిమిటెడ్ అనేది, ఓపాల్ అనేది ఉంది ఇక్కడ ఉంది. అండ్ రిలయన్స్ వాళ్ళది ఎక్కడ ఉంది మనకి ఈ జామ్నగర్లో ఉంది. ఇవి రెండు పెద్దవి అన్నమాట. ఈ రెండు పెద్దవి కాకుండా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇంకా ఇక చూడండి, ఇక్కడ ఫ్యూనైజ్డ్ క్యాటలైటిక్ క్రాకర్ కానీ, ఈ పారాక్సిలిన్ కానీ, ప్రొపైలిన్ కానీ, రిఫైనరీ, ఇలా చాలా రిఫైనరీస్ అనేవి ఉన్నాయి అక్కడ జమ్మూ కాశ్మీర్లో. సరే, జమ్మూ కాశ్మీర్లో కాదు, మన ఇక్కడ జామ్నగర్లో అండ్ దహేజ్లో అండ్ ఓవరాల్గా గుజరాత్లో. సో అందువల్ల గుజరాత్ అనేది భారతదేశంలో ఈరోజు ఏంటిది పెట్రోల్ క్యాపిటల్గా ఏర్పడింది అనమాట. అంటే పెట్రోల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? గుజరాత్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు గుజరాత్ ఏమని పిలుస్తున్నాం? ఎమర్జెన్సీ యాజ్ వాట్ సో పెట్రో క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా. నెక్స్ట్ గ్లోబల్ స్పేస్ టెక్నాలజీ ముంబై బేస్డ్ కంపెనీ. ఏది ఇది? గ్లోబల్ స్పేస్ టెక్నాలజీ వాళ్ళు రోగం పోవాలి అని చెప్పేసి, ఏమైనా రోగం వచ్చింది అనుకోండి, రోగం వచ్చినప్పుడు ఏమంటాం మనం? పోవాలన్నామని చెప్తాం. సో రోగము తొందరగా ఏమవ్వాలి, క్యూర్. రోగా అనే యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇదేంటిదంటే ఇండియాస్ ఫస్ట్ ఏంటిదట యాంటీ స్ట్రెస్
వియరబుల్ అంట. యాంటీ స్ట్రెస్, మనం ఏమైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ ఎక్విప్మెంట్ మనం పెట్టుకుంటే అది మన యొక్క స్ట్రెస్ ఏం చేస్తుందంట, తగ్గించడం జరుగుతుందంట. ద డివైస్ యూజెస్ ద వాట్ నాన్ ఇన్వాన్సివ్ బ్రెయిన్ స్టిమ్యులేటర్ టెక్నాలజీ రెడ్యూసెస్ ద వాట్, మరి అది ఎట్లా వర్క్ చేస్తుందో నాకైతే తెలియదు. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ యాజ్ ఏ వాట్ పేషెంట్ రోగా లైఫ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సాఫ్ట్వేర్ డెవలప్డ్ ఇన్ ద ఇండియా అండర్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద. సో వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎవరు? గ్లోబల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు. సో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే దీన్ని ఇండియాలో తయారు చేయడం జరిగింది, గోరోగా అనేది. సో ఇండియాస్ ఫస్ట్ ఏంటిది, యాంటీ స్ట్రెస్ వేరియబుల్. మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు సో దాన్ని పెట్టుకుంటే మనకు స్ట్రెస్ ఏమవుతుందంటే తగ్గుతుందంట. మరి సో ట్రై చేద్దాం మనం ఎప్పుడన్నా. ఓకే రైట్. నెక్స్ట్ తురుదాల్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్. సో తురుదాల్ను భారతదేశంలో పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కువ మొత్తంలో మనకి బఫర్ అంటే ఏమంటారు, గోడౌన్లలో ఎక్కువ మొత్తంలో మిగిలిపోతుంది. అందువల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికీ మనకి ఏమంటాం మనం ఆటా అంటే గోధుమ పిండిని ఆల్రెడీ అమ్మడం స్టార్ట్ చేసింది. శనగల్ని గవర్నమెంట్ అమ్మడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు పప్పును కూడా గవర్నమెంటే అమ్మడం అనేది స్టార్ట్ చేయబోతుంది. సో అందుకని దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది సపరేట్గా ఒక పోర్టల్ని లాంచ్ చేసింది ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్, నాఫెడ్. సో నాఫెడ్ అంటే ఏంటిది, సో మీ అందరికీ తెలుసు, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. వీళ్ళే మనకి భారతదేశంలో పల్సెస్ అన్నింటిని ఏం చేస్తారు, అమ్మనమ్ము కొనడం అన్నింటిని కూడా ఇవే చేస్తుంటారు. ఎవరు? పల్సెస్ని. ఎవరు? నాఫెడ్. సో ఈ నాఫెడ్ వాళ్ళ సహాయంతో ఈ తురుదాల్ ఏదైతే ఉందో ఈ తురుదాల్ని ఏం చేయడానికి కోసం ప్లాట్ఫామ్ ఫర్ ద వాట్ రిజిస్ట్రేషన్, పర్చేస్ అండ్ పేమెంట్ ఆఫ్ ద వాట్ తురుదాల్ పేమెంట్స్ కోసం వాళ్ళు ఎవరైతే రైతుల నుంచి కొనడము అమ్మడం చేస్తామో తురుదాల్ని, సో ఇవన్నిటి కోసం వాళ్ళ యొక్క పేమెంట్స్ కానీ పర్చేస్ కానీ రిజిస్ట్రేషన్ కోసము మనకేంటిది ఈ సమృద్ధి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? ఈ సమృద్ధి పోర్టల్. సో ఈ సమృద్ధి పోర్టల్ పర్టికులర్ వీళ్ళ కోసం. ఎవరికి? సో ఈ తురుదాల్ ఏదైతే ఉందో సో ద పోర్టల్ వాస్ ప్లాట్ఫామ్ లాంచ్ డ్యూరింగ్ ద నేషనల్ సింపోజియం. ఓకే ఇది ఓకే. సో ద పోర్టల్ వాజ్ ఆఫర్స్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఫార్మర్స్ కెన్ బి రిజిస్టర్డ్ డైరెక్ట్లీ త్రూ ద, సో వాళ్ళ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ లేకుంటే ఫార్మర్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ మొత్తానికి అయితే అలా రిజిస్ట్రేషన్ అవ్వాలి. అలా రిజిస్ట్రేషన్ అయిపోతే మనకు ఆ రిజిస్ట్రేషన్ ద్వారా ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ ద్వారానే మనం ఏం చేయొచ్చు, పప్పు ధాన్యాలను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అనమాట. ఈ సమృద్ధి సో ఎవరి ద్వారా? నాఫెడ్ దాన్ని మెయింటైన్ చేస్తుంటుంది. ఇది నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. ఎందుకంటే నాఫెడ్ అనేది మన భారతదేశంలో పల్సెస్ని, ఆయిల్ సీడ్ని అమ్మడం కొనడం చేస్తూ ఉంటుంది. ఓకే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైస్ వీటిని కొనడం అమ్మడం చేస్తుంటుంది. నాఫెడ్ పల్సెస్, ఆయిల్ సీడ్ని. ఓకే. నెక్స్ట్ ప్రేరణ అనేది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క చిన్న స్కీమ్ అనమాట. ప్రేరణ అంటే ఏంటిది, మనకి ఇన్స్పిరేషనే కదా. సో దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ప్రేరణ అంటే ఏంటిది, మనకి ఒక ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రాము. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఫార్మ్ ఆఫ్ ద వెర్నాకులర్ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 1880 వాడ్నగర్ గుజరాత్లో మనకి ప్రేరణ అనే స్కూల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ప్రేరణ అనే స్కూల్ ఏం చేస్తారంటే ఇట్ ఈస్ వీక్ లాంగ్ ప్రోగ్రామ్, వాల్యూ బేస్డ్ థింపరాబాగా 9th నుంచి 12th స్టాండర్డ్ ఏదైతే ఉందో ఈ 9th నుంచి 12th స్టాండర్డ్ వాళ్ళకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ వాడ్నగర్ గుజరాత్లో ఇది ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది. ఇది ప్రేరణ అనే ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది. ఆ స్కూల్ పేరు కూడా ఏంటిది, మనకి ప్రేరణ స్కూల్ అనమాట. సో అది వెర్నాకులర్ స్కూల్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ చేస్తుంటుంది మెల్లగా అప్పుడప్పుడు టైంపాస్ కోసం. నెక్స్ట్ పృథ్వీ అంటే ఎర్తే కదా. సో కాబట్టి సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. సో పృథ్వీ అంటే ఇది అనమాట, ప్రమోటింగ్ ద రీసెర్చ్ ఇన్ ద ఎర్త్ సిస్టమ్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంత పెద్ద పేరు ఉంది దీనికి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎర్త్ సైన్సెస్లో కానీ ఏం చేయాలి, మనం రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. రీసెర్చ్ ప్రమోట్ చేయడానికి కోసము 2021లోనే ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది పృథ్వీ అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పృథ్వీ అనే స్కీమ్ని ఏం చేశారంటే ఇప్పుడు మాడిఫై చేయడం అనేది జరిగింది విత్ ద కాస్ట్ ఆఫ్ ద వాట్ 4797 crores ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 2021 నుంచి 2026 వరకు దీని టైం పీరియడ్ అనమాట. ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ మార్చారు, అందుకని న్యూస్లో ఉంది ఇప్పుడు. సో 2021 నుంచి 26 వరకు ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుంది 4797 crores తోటి. ఇది పృథ్వీ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు. దేనిపైన అట్మాస్ఫియర్ పైన, హైడ్రోస్ఫియర్ పైన, జియోస్ఫియర్ పైన, క్రయోస్ఫియర్ పైన, బయోస్ఫియర్ పైన ఇలాంటి 5 కాంపోనెంట్స్ పైన ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఇలా రీసెర్చ్ చేయడానికి కోసమే ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఈ స్కీమ్ కింద పృథ్వీ కింద. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్ చేసేది అదే కదా. సో అందుకనే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు దాంట్లో. ఇగో వీళ్ళు అట్మాస్ఫియర్ పైన రీసెర్చ్ చేయాలి, ఓషన్ పైన రీసెర్చ్ చేయాలి, పోలార్ సైన్సెస్ పైన రీసెర్చ్ చేయాలి, సిస్మాలజీ పైన అండ్ ఇవన్నీ అవుట్ రీచ్ పైన. సో ఈ 5 స్కీమ్స్ కింద మన పృథ్వీని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే అన్ని పంచభూతాల పైన ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలి సింపుల్గా చేయాలంటే. ఓకే, దానికోసమే లాంచ్ చేస్తారు అది పృథ్వీ అనేది.
నెక్స్ట్ డిఆర్డిఓ లాంచెస్ ద వాట్ ఉగ్రం. సో ఉగ్రం అంటే మనం ఏమనుకునేది, ఉగ్రం అనేది ఒక మనకి రైఫిల్ అనమాట, మన రైఫిల్. సో దీన్ని తయారు చేయడం జరిగింది మనకి ఉగ్రం. దట్ ఇస్ ఉగ్రం మీన్స్ వాట్ ఫెరోషియస్ అసాల్ట్ రైఫిల్. రైఫిల్ అంటే తెలుసు కదా, ఇట్లుండి మనకి పెద్ద కాల్చే రైఫిల్ ఇట్లా ఉంటుందా లేదా, ఇలా ఇది రైఫిల్ అనమాట మనకి. ఓకేనా. సో దాదాపు ఇది మనకి లెస్ దాన్ 4 kg కన్నా తక్కువగా 500 మీటర్ల సో మన డిస్టెన్స్ వరకు ఇది ఫైర్ చేయగలుగుతుంది అనమాట. 500 మీటర్లో ఉన్న వాళ్ళని కూడా బుల్లెట్స్ తోటి కాల్ చేయొచ్చు. మనకి 20 మ్యాగజైన్స్ పెట్టచ్చు అనమాట దీంట్లో. సో ఆటోమేటిక్గా అదే ఫైర్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి మనం ప్రెస్ చేయ ఒకసారి బటన్ కొట్టుకున్నామంటే మ్యాగజైన్స్ మొత్తం అయిపోయే వరకు రైఫిల్ అనేది సో మోగుతూనే ఉంటుంది. సో ఓకేనా. సో అదనమాట. సో ఇది ఎవరు లాంచ్ చేశారు, డిఫెన్స్ రీసెర్చ్ డిఆర్డిఓ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది ఫర్ ద ఇండియన్ ఆర్మీ వాళ్ళు తయారు చేశారు. సో ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద వాట్ ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE పూణే ఆఫ్ ద మహారాష్ట్ర అండ్ హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ ఫిర్మ్ దీపా ఆర్మర్ ఇండియా లిమిటెడ్, దీపాల్. సో వీళ్ళిద్దరు కలిసి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. డిఆర్డిఓకి సంబంధించినటువంటి ల్యాబ్ ఇది. సో ఇది ఆర్నమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE అండ్ వీళ్ళిద్దరు కలిసి మనకు ఉగ్రం అనే రైఫిల్ని తయారు చేయడం. ఉగ్రం అంటే ఏంటి, ఫెరోషియస్ అని. ఓకే, ఉగ్రం అంటే ఫెరోషియస్. వీళ్ళిద్దరు కలిసి తయారు చేయడం జరిగింది. లెస్ దాన్ 6 కిలోలు 500 మీటర్ల ఉన్నోని కూడా సంపిపడెత్తది. 20 రౌండ్ మ్యాగజైన్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఆటోమేటిక్గా మొగుతూ ఉంటుంది. ఉగ్రం అంటే ఎగ్జామ్లో మళ్ళీ ఉగ్రం అంటే ఏదైనా స్కీము గీమ్ అనుకున్నారు. ఉగ్రం అంటే ఏది, రైఫిల్. సో ఇదేంటిది, అసాల్ట్ రైఫిల్. నెక్స్ట్ మమతా బెనర్జీ యోగ్యశ్రీ అనే స్కీమ్ లాంచ్ చేసింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీసెస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వాళ్ళకి అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి కోసము మనకి యోగశ్రీ కింద 50 centers విల్ బి ఓపెన్డ్ అక్రాస్ ద స్టేట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ సిమిలర్లీ 46 centers విల్ బి ఓపెన్డ్ ఫర్ ద వాట్ SC/STs హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వాట్ సివిల్ సర్వీసెస్. వాళ్ళ కోసము మనకి ఈ యోగ్యశ్రీ అనే స్కీమ్ని లాంచ్ చేసింది. ఇది ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకు అడిగేది ఏంటంటే ఈ యోగ్యశ్రీ స్కీమ్ అనేది ఏ స్టేట్ లాంచ్ చేసిందని అడుగుతాడు. ఇది లాంచ్ చేసిన స్టేట్ ఇది మనకి వెస్ట్ బెంగాల్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఏది యోగశ్రీ అనే స్కీమ్ని ఏ స్టేట్, వెస్ట్ బెంగాల్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి కోసం. నెక్స్ట్ CBRE ఇండియా రీసెర్చ్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ CBRE రీసెర్చ్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కోసం మనకు తీసుకుంటే భారతదేశంలో దాదాపు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మనకి మహారాష్ట్రలో ఉన్నట్టు మనకి డాటా చెప్తుంది. మహారాష్ట్రలో 17%, నెక్స్ట్ ఫాలోడ్ బై ద తమిళనాడులో 10% అండ్ ఉత్తరప్రదేశ్లో 9% ఉన్నట్టు మనకి. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద ఈ చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి తమిళనాడులో ఎంత మళ్ళీ 10% అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో 7%. సో ఇవి టాప్ 3 అన్ని మనకి డాటా చెప్తుంది. సో ద నెంబర్ ఆఫ్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ మూడు కలిపే సో భారతదేశంలో 40% ఆఫ్ ద చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటివి ఉన్నాయని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ డాటా రిలీజ్ చేసింది. ఇది CBRE ఇండియా రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్ డాటా రిలీజ్ అనేది చేయడం జరిగింది. రిపోర్ట్ వాజ్ అన్వీల్డ్ డ్యూరింగ్ ద క్రెడాయి నేషనల్ న్యూ ఇండియా సమ్మిట్ అనే సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఆ సమ్మిట్లో భాగంగా చెప్పడం అనేది. ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది, వారణాసి యూపీలో జరిగింది వాళ్ళ సమ్మిట్. దాంట్లో ఈ డాటా రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అకార్డింగ్ టు ద వాట్ రిపోర్ట్ మహారాష్ట్ర, తమిళనాడు 17%, 10%, 9% తోటి మనకి కాంట్రిబ్యూటెడ్ 40% ఆఫ్ ద ఇంటి. సో మహారాష్ట్రలో 38 లక్షల MSMEs ఉన్నాయంట. ఫాలోడ్ బై ద తమిళనాడులో 22 లక్షలు ఉన్నాయంట. అండ్ ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే 20 లక్షలు ఉన్నాయంట. చూడండి, సో 38 లక్షలు 10 లక్షల తేడా ఉంది. 22 లక్షలు ఇక్కడ 20 లక్షలతోటి మనకు టాప్ 3 ఉన్నాయని చెప్తుంది. సో నెక్స్ట్ ఫాలోడ్ బై ద రాజస్థాన్, గుజరాత్ నెక్స్ట్ డెస్టినేషన్స్గా చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్గా ఉన్నాయని చెప్తూ ఉన్నాయి మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇండియాకి సంబంధించి మనకి ఇవి ఇండియాలో చిన్న 30% ఆఫ్ ద ఇండియాస్ GDP 30% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే GDPకి ఇవే కాంట్రిబ్యూషన్ చేస్తుంటాయి. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులలో 44% ఎక్స్పోర్ట్స్ అనేటివి సో మనకి ఇవే ఉన్నాయన్నమాట. ఈ చిన్న ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసే ఎక్స్పోర్ట్సే 44%. అయోధ్య నడుస్తుంది కదా అంతా. సో అయోధ్యకు సంబంధించి అయోధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి పేరు పెట్టడం జరిగింది. ఏంటిది, మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. అయోధ్య ధామం అని చెప్పేసి పేరు పెట్టడం అనేది జరిగింది. అయోధ్యలో ఉన్న ఎయిర్పోర్టు మళ్ళీ శ్రీరాముడు పేరు పెట్టారని మీరు అనుకున్నారు. శ్రీరాముడు పేరు పెట్టలేదు. శ్రీరాముడి యొక్క గురువు అయినటువంటి ఎవరు, వాల్మీకి. సో వాల్మీకి పేరు పెట్టడం అనేది జరిగింది. రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి. అండ్ ఎవరి గురువు, శ్రీరాముడి గురువు కాదు, లవకుశులకి గురువు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్స్ బికేమ్ ద వాట్ ఫస్ట్ ఇండియన్ కంపెనీ సో ఎలిజిబుల్ ఫర్ ద వాట్ PLI స్కీమ్. యాక్చువల్లీ ప్రోడక్ట్ ఇన్సెంటివ్ లింక్డ్ స్కీమ్ అనేది ఉందా. ఈ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఒక సెక్టార్కే కాదు, దాదాపు భారతదేశంలో మనం ఒక 14 సెక్టార్స్కి మనకి ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఇస్తున్నాం. అంటే వాళ్ళు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్కి ఏం చేస్తాం మనం,
గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. ఎందుకంటే అవే బూమింగ్ కాబట్టి ఫ్యూచర్లో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఎవరు పెడతారో అలా ఇప్పుడు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఫార్మాస్యూటికల్ కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అవునా కదా, ఇవన్నీ బూమింగ్ సెక్టార్స్. ఇలాంటి బూమింగ్ సెక్టార్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళకి మనం ఏం చేస్తాం, సబ్సిడీస్ ఇస్తుంటాం. ఓకేనా, ఆ స్కీమ్ పేరే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్తున్నాం. దాంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఒక భాగం అన్నమాట. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్లో సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కూడా ఒక పార్ట్. సో ఈ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కింద చూడండి, ఇప్పుడు ఓలా అనేది ఎలిజిబుల్ అయిందంట. భారతదేశంలో ఓలా కంపెనీకి ఇచ్చారు. చూడండి, ఒక్కొక్క ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసే వాళ్ళకు 15 నుంచి 18,000 వరకు గవర్నమెంట్ ఏమి ఇవ్వడానికి రెడీగా ఉంది, సబ్సిడీ ఇవ్వడానికి రెడీగా ఉంది. 15 నుంచి 18,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఏ ఫామ్లో అయినా ఇవ్వచ్చు, డైరెక్ట్ క్యాష్ ఫామ్లోనే కాదు, వాళ్ళకి ట్యాక్స్ తగ్గించవచ్చు, రకరకాల ఫామ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కాబట్టి అలా ఈ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఇంత బెనిఫిట్ పొందినటువంటి మొట్టమొదటి కంపెనీ భారతదేశంలో. అంటే ఇప్పటివరకు ఏ ఎలక్ట్రిక్ కంపెనీకి గవర్నమెంట్ అనేది ఇంకా సబ్సిడీ ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ కంపెనీ అన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. దట్ ఈస్ ఇదనమాట. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ బికమ్ ద ఇక్కడ ఫస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ 2-wheeler కంపెనీ. ఫస్ట్ ఎలక్ట్రిక్ 2-wheeler కంపెనీ ఎలిజిబుల్ ఫర్ ద వాట్ ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ కింద మనకి సో ఇది బెనిఫిట్స్ అనేది పొందుతున్నాయి. ఓకే, నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ ద నేషనల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, వీళ్ళిద్దరు కలిసి గ్రీన్ ఇండెక్స్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్తారు. అంటే రోడ్డుకి ఇరువైపులా మనకి సో ఈ గ్రీన్ కవర్ ఇండెక్స్ అంటే రోడ్డుకి ఇరువైపులా ఎంత గ్రీన్ కవర్ ఉంది అనేది ప్రతి 1 కిలోమీటర్కి చెక్ చేయాలి. 1 కిలోమీటర్ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి వాళ్ళు ఎంత ట్రీ కవర్ ఉందనేది కౌంట్ చేస్తారు. మరి కౌంట్ చేయాలంటే రోడ్లు ఎవరి కంట్రోల్లో ఉంటాయి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి గ్రీన్ కవర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, శాటిలైట్ ద్వారా కదా. మరి శాటిలైట్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో వాళ్ళిద్దరు కలిసి రోడ్లకు ఇరువైపులా ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంత గ్రీన్ కవర్ ఉందని సపరేట్గా గ్రీన్ కవర్ ఇండెక్స్ని ఒకటి ప్రిపేర్ చేయాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. సో రాబోయే 3 సంవత్సరాలలో మనకి ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వాళ్ళ ద్వారా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి మనకి రోడ్లకు ఇరువైపులా ఎంత చెట్లు ఉన్నాయి, ఏంటి కథ, గ్రీన్ కవర్ ఎంత ఉందని చెప్పేసి ఒక గ్రీన్ కవర్ ఇండెక్స్ని తయారు చేయబోతున్నారు. ప్రాసెస్ అనేది ఏమైంది మొదలైంది అనమాట. ఒక్కొక్క కిలోమీటర్కి ఎన్ని చెట్లు ఉన్నాయి ఏందో కథ కార్ఖానా వాళ్ళు తయారు చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఒక డొమైన్ని లాంచ్ చేశారు. ఒక ఇది ఏమంటాం మనం వెబ్సైట్ని లాంచ్ చేశారు. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫర్ ద ఎర్నెట్ అని ERNet అని ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ERNet ఆర్ ఎర్నెట్. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ అని. సో ఎడ్యుకేషన్ కమిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ ద రీసెర్చ్ నెట్వర్క్ అని చెప్పేసి. ఇప్పుడు మనం చదువుకుంటాం కదా, ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉందనుకో, ఇప్పుడు సపోజ్ జీనియస్ ఆన్లైన్ అనుకుందాం. జీనియస్ ఆన్లైన్ అనేది ఎడ్యుకేషన్. జీనియస్ ఆన్లైన్ తర్వాత ఏం రావాలి, .com అంటామా లేదా, .com. ఈ .coms అన్నిట్లో ఏమంటాం మనం, డొమైన్స్ అంటామా లేదా. సో ఈ .coms అన్నిట్లో ఏమంటాం మనం, డొమైన్స్ అంటాం. AC.in అంటామా లేదా, ఇలాంటివన్నిట్లో ఏమంటాం, డొమైన్ అంటాం. గవర్నమెంట్.in అంటామా లేదా, తెలంగాణ గవర్నమెంట్.in అంటామా లేదా. ఈ .in అనేది ఏంటిది, ఇది డొమైన్స్ అనమాట. సో ఈ డొమైన్స్ అనేటివి ఇవ్వడానికి కోసమే ఈ ప్రత్యేకంగా ఈ వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ ద రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది సపరేట్గా ఏమిస్తుంది, డొమైన్స్ ఇవ్వడానికి కోసము. సో ఎవరికి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి. చూడండి, ద పోర్టల్ వాజ్ క్రియేటెడ్ యూజింగ్ ద ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో డొమైన్స్ నేమ్స్ ఇవ్వడానికి కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది పర్టికులర్గా. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కన్నిట్ల కోసం ఏమి ఇవ్వడం, ఇలా డొమైన్ నేమ్స్. ద పోర్టల్ విల్ ఆఫర్ ద డొమైన్ రిజిస్ట్రేషన్ DNS అండ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. ఇలా డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం అనేది సో ఇట్లా AC.in కానీ, education.in కానీ, res.in కానీ ఇట్లా ఇవన్నిట్ల కోసం దీన్ని స్థాపించారనమాట ఈ పోర్టల్ని. ఇట్ ఈస్ ఏ నాన్ ప్రాఫిట్ అండ్ ఆటోనమస్ సైంటిఫిక్ సొసైటీ వర్క్స్ అండర్ ద వాట్, మినిస్ట్రీ ఆఫ్ ద IT. మినిస్ట్రీ ఆఫ్ ద IT కింద వర్క్ చేసే IT ఒక పోర్టల్ అనమాట. ఈ పోర్టల్ ద్వారా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. నీకు కావాల్సిన డొమైన్ నేమ్స్ ఏం చేస్తావు, నువ్వు ఆ డొమైన్ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నావంటే ఆ డొమైన్ నేమ్స్ వేరే వాళ్ళు వాడుకోవడానికి వీలు ఉండదు కదా. సో కాబట్టి అలా డొమైన్ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కోసమే ఇది తీసుకురావడం జరిగింది. ఇది ERNetని తీసుకురావడం జరిగింది పర్టికులర్లీ. సో దట్ ఈస్ ద డొమైన్ నేమ్స్ రిజిస్ట్రేషన్ కోసం. ఓకే, తొందరపడి వేరే దానికోసం అని పెట్టారు. జనరల్గా మనం ఎడ్యుకేషన్ అనగానే మన మైండ్ ఏమైతే వేరే సైడ్ వెళ్తుంటుంది. సో వేరే సైడ్ కాదు, ఇది జస్ట్ ఓన్లీ ఫర్ ద వాట్ డొమైన్ రిజిస్ట్రేషన్స్ కోసం. Ministry of the Defense signed the 2 contracts with the
జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ అండ్ బిఎంఎల్ ఫర్ ద మిలిటరీ ఎక్విప్మెంట్స్. సో వాళ్ళతోటి మిలిటరీ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి కోసం మనకి ఎక్విప్మెంట్స్ రాసుకున్నట్టు మనకి చెప్తుంది డాటా. సో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, పెద్దగా నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోవాలి, అవసరం కూడా లేదు అది. నెక్స్ట్ సిడిఎస్కో. నెక్స్ట్ సో జనవరి 1, 2004 మనకి ఇక్కడ సెంట్రల్ సిడిఎస్కో అంటే సెంట్రల్ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇన్ అసోసియేషన్ విత్ అవర్ మినిస్ట్రీ ఆఫ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్డ్ ద నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ స్ట్రీమ్లైన్ అండ్ ఇంపోర్ట్ అండ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద మెడికల్ డివైజెస్. ఏవైతే భారతదేశంలో మెడికల్ డివైజెస్ వాడుతున్నాం కదా, ఏవి స్టెథోస్కోపులు కానీ, లేదంటే స్ట్రెచర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సర్జరీస్ కానీ, బ్యాండేజెస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి మెడికల్ డివైజెసా కావా. సో నైఫ్స్ కానీ, లోపల కత్తిరించే కట్టర్లు కానీ, ఇవన్నీ కూడా ఏంటి సర్జికల్ డివైజెస్. సో ఇలాంటి వాటన్నిటిని మనం వేరే దేశం నుంచి ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం. సో కాబట్టి అలాంటి వాటన్నిటిని ఇంపోర్ట్ చేయడానికి కోసం వాటి పర్టికులర్గా వాటిని చెక్ చేయడానికి కోసం మనకి సపరేట్గా ఇప్పుడు ఒక పోర్టల్ని లాంచ్ చేస్తాం. ఏది నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. పర్టికులర్గా వీటిని టార్గెట్ చేయడానికి కోసం ఇవి మెడికల్ డివైజెస్ ఏం చేయాలి, స్ట్రీమ్ లైన్ చేయడము, వాటిని ఏం చేయడం ఇంపోర్ట్ చేయడము, నెక్స్ట్ అంటే క్లినికల్ ఇన్వెస్టిగేషన్ చేయడము, వాటిని ఏం చేయడం టెస్టింగ్ చేయడము, వీటన్నిటి కోసం మనకి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ని మనకు లాంచ్ చేయడం జరిగింది. వీటిని నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఏదైతే ఉందో ఈ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ని మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చాందుబీ ఫెస్టివల్. ఈ చాందుబీ ఫెస్టివల్ అనేది, చాందుబీ లేక్ అనేది ఇదంతా కూడా మనకి అస్సాం స్టేట్. ఈ అస్సాంలో మీరు కనుక చూసి ఇదంతా కూడా ఏంటి మనకి బ్రహ్మపుత్ర రివర్ ఇట్లా పోతా ఉంది. ఇదంతా కూడా ఏంటి బ్రహ్మపుత్ర రివర్ అస్సాం. సో అస్సాంలో ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ చాందుబీ లేక్ అనేది ఒకటి ఉంది, చాందుబీ లేక్. ఆ చాందుబీ లేక్ దగ్గర ఎవ్రీ ఇయర్ మనకి అస్సాంలో ఉన్న ప్రజలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు. దాన్నే మనకి చాందుబీ లేక్ ఫెస్టివల్ అని చెప్తుంటాం, లేదా చాందుబీ ఫెస్టివల్. పర్టికులర్లీ కామరూప్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇదంతా కూడా చాందుబీ లేక్, కామరూప్ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఉన్నటువంటి రబాస్ కానీ, గారోస్ కానీ, గూర్ఖాస్ కానీ, సో వీళ్ళందరూ కూడా అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. దాన్నే చాందుబీ ఫెస్టివల్ అని చెప్తుంటారు. ఈ చాందుబీ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది, మనకి అస్సాం రాష్ట్రంలో జరుగుతుంది. ఏది చాందుబీ ఫెస్టివల్. Department of Science and Technology so withdraw its funding for the Indian Science Congress. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యాక్చువల్గా అయితే మనకి లక్నోలో జరగాలి. 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరగాలి, మనకి లక్నోలో జరగాలి. కానీ వాళ్ళంతా కూడా అక్కడ ఇచ్చినట్టు డబ్బు ఏదైతే ఉందో ఏ పేరుతోటి లక్నో యూనివర్సిటీలో జరగాలి 109th అండ్ ఏ పేరుతోటి సో గ్లోబల్ పర్స్పెక్టివ్ ఆన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సస్టైనబుల్ ఫ్యూచర్ నేమ్ తోటి 109th సైన్స్ కాంగ్రెస్ జనవరి 2024లో జరగాలి, ఈ మంత్లో జరగాలి. కానీ జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఆపేయడం అనేది జరిగింది. ఎందుకు ఆపేయడం అనేది జరిగింది అంటే సో వాళ్ళు ఫండింగ్ అనేది మిస్యూజ్ చేశారని చెప్పేసి ఆపేశారు. సో నాగ్పూర్లో జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఎక్కడ జరగాలి, 2023లో నాగ్పూర్లో జరిగింది. ఈ ఇయర్ అయితే లక్నో యూనివర్సిటీలో జరగాలి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఆపేయడం వల్ల అది జరగలేదు మనకి. యాక్చువల్గా ఈ ఇప్పుడు 1914 నుంచి ఎవ్రీ ఇయర్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది. ప్రొఫెసర్ సిమ్సన్ సేన్ అండ్ ప్రొఫెసర్ మెక్మోహన్ అనే ఇద్దరు కలిసి, సిమ్సన్ మెక్మోహన్ కలిసి 1914లో కోల్కతాలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. 1914 నుంచి 2024 వరకు అది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. సో ఏవి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క మీటింగ్స్ అనేటివి. సో మరి ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేశారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ విత్డ్రా చేసి అది ఇప్పుడు ఆగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా రేటింగ్ రైసెస్ ద ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ టు 6.4. సో ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇదన్నీ కూడా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. వీళ్ళు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది మనకి 6.7కి పెరగబోతుంది. 6.2 నుంచి ఎంతకి ఈ ఫినాన్షియల్ ఇయర్కి 6.2 నుంచి 6.7కి పెరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఆర్గనైజేషన్, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ అనేది సో ఇండియా రేటింగ్ని పెంచడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇండియా గ్రోత్ జీడిపి బై ద కంఫర్టబుల్లీ 6.5 ఇన్ 2024. మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డాటా. సో మినిస్ట్రీ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. సో మన మినిస్ట్రీ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ వాళ్ళు ఎంత చెప్తున్నారు, ఇండియా అనేది మినిమం 6.5 గ్రోత్ని రిజిస్టర్ చేస్తుంది ఈ ఫినాన్షియల్ ఇయర్కి అని చెప్తున్నారు. 2023 అండ్ 2024కి ఎంత మనకి 6.5 సో ఈజీగా రీచ్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఏంటిది ఎక్స్పెక్టేషన్. సో ఇంతకుముందు వీళ్ళంతా చెప్పారు 6.7 చెప్పింది ఇండియా రేటింగ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఎంత 6.5 చెప్తుంది. ఆల్మోస్ట్ ఆర్బీఐ కూడా అదే రేంజ్లో ఉన్నాయి, అటు ఇటు జస్ట్ డెసిమల్ పాయింట్స్ తేడా. అందరూ మినిమం అయితే 6.5 అయితే కంపల్సరీ చెప్తున్నారు అందరూ, 6.5కి తక్కువ ఎవరు చెప్పట్లే. ఓకే, నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఐబీఆర్డి రైజెస్ అబౌట్ 1.5 బిలియన్ ఇన్ 5 years సస్టైనబుల్ డెవలప్మెంట్ బోర్డ్. సో 1.5 బిలియన్ రూపీస్ అనేది మనకి సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఏమంటాం మనం
సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము మనకి 1.5 బిలియన్ రూపీస్కి సంబంధించినటువంటి బాండ్లను అమ్ముతుంది. ఆ బాండ్లను ఎవరైనా కొనుక్కోవచ్చు. ఈ బాండ్లను మొట్టమొదటిసారిగా మనకి బ్రిటిష్ పౌండ్ రూపం లోపల మనకి బాండ్లను అమ్ముతుందన్నమాట. సో ఆ బాండ్ 5 years పీరియడ్ టైం ఉన్నటువంటి ఏ బాండ్స్ ఇవి 5 years సస్టైనబుల్ డెవలప్మెంట్ బాండ్స్. అంటే వీటిని కొనుక్కున్న వాళ్ళందరూ కూడా వాటిని మనకి ఏంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి. అలా దాదాపు మనకి ఎంత 5 years పీరియడ్ ఉన్నటువంటి 1.5 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి 5 years టైం పీరియడ్ ఉన్నటువంటి బాండ్స్ని అమ్ముతున్నారు. సో అది బాండ్స్ అనేది జనరల్గా డాలర్లో అమ్మాలి, కనీసం డాలర్లో అమ్మకుండా దీంట్లో బ్రిటిష్ పౌండ్ రూపంలో మనకి అమ్మడం అనేది జరుగుతుంది. సో దాని యొక్క వ్యాలిడిటీ అనేది 5 years అంటే ఇప్పటికీ 2028కి ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ బాండ్స్ అనేవి మనకి ఎక్కడ లగ్జంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి బాండ్స్ అనేవి లిస్ట్ చేయబడి ఉన్నాయి. ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ ఆ బాండ్స్ ఏం చేయొచ్చు, మనం కొనుక్కోవచ్చు అనమాట సస్టైనబుల్, ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తాయి కాబట్టి. Okay, next one, Salton Sea. Salton Sea is a shallow and the saline lake located in the California desert, formed out of the hot spring. ఇది కాలిఫోర్నియా, మన ఇదంతా కూడా అమెరికాలో అనేది ఇది కాలిఫోర్నియా. సో ఈ కాలిఫోర్నియాకి సంబంధించి ఇక్కడ ఈ కాలిఫోర్నియా డిజర్ట్కి సంబంధించి ఇక్కడ ఉన్నదంతా కూడా ఇది సాల్టాన్ సీ. ఏంటిది సాల్టాన్ సీ అనమాట. ఇక్కడ ఈ కాలిఫోర్నియా దగ్గర ఇక్కడ ఉన్నదంతా కూడా డిజర్ట్ దగ్గర ఉన్నదంతా కూడా సాల్టాన్ సీ. ఈ సాల్టాన్ సీ అనేది ఏంటిది అంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో మనం లిథియం డిస్కవరీ చేయడం అనేది జరిగింది. ఈ సాల్టాన్ సీ ఏదైతే ఉందో ఈ సాల్టాన్ సీ దగ్గర సో మన కాలిఫోర్నియాకి పక్కన సాన్ ఆండ్రియా ఫాల్స్ దగ్గర ఉంది. ఇక్కడ ఎక్కువ మొత్తంలో మనకు లిథియం అయాన్స్ని డిస్కవరీ చేయడం జరిగింది. ఏంటిది లిథియంని ఎక్కువ మొత్తంలో కనుక్కోవడం జరిగింది. అందువల్ల ఈ సాల్టాన్ సీ అనేది మనకి న్యూస్లో ఉంది. దట్ ఇస్ లిథియం నాన్ ఫెర్రస్ మెటల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా. సో ఎక్కువ మొత్తంలో మనకు లిథియం అనేది డిస్కవరీ చేయడం అనేది జరిగింది. సో ఆ సాల్టాన్ సీలో, అందువల్ల ఈ సాల్టాన్ సీ అనేది ఏముంది మనకి న్యూస్లో ఉంది. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. ఇది సాల్టాన్ సీ. ఓకే, సో ఇది సాల్టాన్ సీ లిథియం అనేది. సో లిథియం అనేది ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలలో ఆస్ట్రేలియా ఫస్ట్, చిలీ సెకండ్, చైనా థర్డ్, అర్జెంటీనా, జింబాబే ఇవి ఉన్నాయి. లిథియం అనేది ఎక్కువ మొత్తంలో ఏంటిది ఇగ్నేయస్ రాక్. ఏ ఇగ్నేయస్ రాక్ నుంచి వస్తుందంటే పెగ్మటైట్. సో పెగ్మటైట్ అనే ఇగ్నేయస్ రాక్స్ నుంచి జనరల్గా మనం లిథియాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లిథియం అనేది ఇండివిజువల్గా ఉండదు. సో కాబట్టి అది వేరే వాటితో టైఅప్ అయి ఉంటుంది. అండ్ దీన్ని వైట్ గోల్డ్ అని కూడా అంటాము ఇప్పుడు దీన్ని. సో లిథియంని వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తుంటాము. అది పెగ్మటైట్ అనే రాక్ నుంచి తీస్తాము. అది అగ్నిశిలల నుంచి, ఏ అగ్నిశిలల నుంచి పెగ్మటైట్ అనే అగ్నిశిలల నుంచి, ఇగ్నేయస్ రాక్స్ నుంచి మాత్రమే అది ఫామ్ అవుతుంది. ఇది లిథియం అయ్యింది. సో దట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద లిథియం డిపాజిట్స్ అనేది మనం కనుక్కున్నాం ఇక్కడ సాల్టాన్ సీలో. సో అందువల్ల ఇది న్యూస్లో ఉంది. సో సాల్టాన్ సీ అనేది ఓకే. చైనా అండ్ అర్జెంటీనా ఇవి ఎక్కువ మొత్తంలో లిథియం ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలలో ఆస్ట్రేలియా, చైనా, చిలీ అండ్ చైనా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనాలో లిథియం అయాన్ మైన్స్ లేవు, కానీ చైనా అనేది వేరే వేరే దేశాలలో కొనుక్కుంది. ఆఫ్రికాలో వేరే వేరే దేశాలలో కొనుక్కుంది కాబట్టి చైనాలో టాప్లో ఉంది. యాక్చువల్గా ఒరిజినల్లో చైనాలో లిథియం రిజర్వ్సే లేవు, కానీ వేరే దేశాలలో మైన్స్ అని కొనుక్కుంది కాబట్టి థర్డ్ ప్లేస్లో ఉంది. Desert cyclone 2024. India and the UAE joint military exercise began in the మహాజన్ రాజస్థాన్లో స్టార్ట్ అయిపోయింది. 2 week లాంగ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది సో ఇండియన్ ఆర్మీ మరియు యూఏఈ ఆర్మీ మధ్యన స్టార్ట్ అయింది. దీని పేరు ఏం పేరు పెట్టారు? డిజర్ట్ సైక్లోన్ అనే పేరు పెట్టడం జరిగింది. మనకి January 2nd నుంచి January 15th వరకు జరిగింది. సో మనకి దీని పేరు డిజర్ట్ సైక్లోన్. ఇండియా అండ్ ఎవరు యూఏఈ, ఇండియా అండ్ ద యూఏఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? డిజర్ట్ సైక్లోన్. డిజర్ట్లో జరిగింది. ఏ డిజర్ట్లో? యూఏఈ డిజర్ట్లో కాదు, ఇండియాలో ఉన్న డిజర్ట్లో జరగడం అనేది జరిగింది. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ ఇష్యూడ్ ద బాండ్స్ ఇన్ ద 3 currencies టు ఫినాన్స్ ద సోషల్. జనరల్గా వరల్డ్ బ్యాంక్ అనేది మనకి డాలర్ రూపంలో ఇస్తుంది, అమెరికన్ డాలర్స్ రూపంలో ఇస్తుంది. అమెరికన్ డాలర్స్ రూపంలో కాకుండా ఇప్పుడు కెనేడియన్ డాలర్స్ రూపంలో కానీ, ఆస్ట్రేలియన్ డాలర్స్ రూపంలో కానీ, యుఎస్ డాలర్స్ రూపంలో కానీ ఈ 3 రూపాయలలో మనకి 1.4 బిలియన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బాండ్స్ని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు. సో ఇంతకుముందు మనకి చెప్పాం $1.5 billion అనేది మనకి బ్రిటన్ పౌండ్లో కూడా ఇచ్చింది. బ్రిటన్ పౌండ్తో పాటు ఇప్పుడు వేరే వేరే కరెన్సీలలో కూడా బాండ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ బాండ్స్లలో కూడా ఇస్తామని చెప్తుంది వేరే వేరే కరెన్సీ రూపంలో. Cultural exchange and tourism collaboration launched between the Vietnam's ACT Lamdang. So Vietnam's Lamdang, India's ఏంటిది Leh Ladakh. ఇండియాస్ లడాఖ్లోని ఏ ప్రాంతం? లేహ్ ప్రాంతంతో మనకి ఏంటిది కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్న కల్చర్ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు, ఇక్కడ ఉన్న కల్చర్ని వాళ్ళు అక్కడ రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆ రెండింటిల మధ్యన మనకి ఏంటిది ఒక ఆఫీషియల్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఏ ఆఫీషియల్ అగ్రిమెంట్? కల్చరల్ ఎక్స్చేంజ్. ఇక్కడ వియత్నాం దేశంతో కల్చరల్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఏ 2 సిటీస్ మధ్యన కల్చరల్ అగ్రిమెంట్? లామ్డాంగ్. సో లామ్డాంగ్ అండ్ ఇండియాలో ఉన్నటువంటి ఏది లెహ్ సిటీస్ మధ్యన ఏంటిది కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది అగ్రిమెంట్ అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి ఎగ్జామినేషన్లో, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది.
కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ కల్చర్ మనం నేర్చుకుంటాం, మన కల్చర్ని మనం నేర్చుకుంటాం. మన దగ్గర కూడా వారణాసి, జపాన్లోని క్యోటో సిటీ ఇట్లా ఉన్నాయి కదా అగ్రిమెంట్స్, సిస్టర్ అగ్రిమెంట్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఉల్ఫా. సో ఉల్ఫా అంటే ఇట్ ఇస్ ద యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్డ్ అస్సాం. సో అస్సాం నుంచి, అస్సాంలో అంటే మన దగ్గర నక్సలైట్లు ఎట్లనో అస్సాంలో వీళ్ళు అట్లా అనమాట. ఎవరు? యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్డ్ అస్సాం. సో దీంట్లో చాలా గ్రూప్స్ ఉండేవి, అన్ని గ్రూప్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి వాళ్ళతో ఒప్పందాలు రాసుకొని వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే సో ఈ ఉల్ఫా అనేది, సో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ద అస్సాం అనేది 1979లో మనకి ఫామ్ అవ్వడం జరిగింది. సో 1979లో ఫామ్ అయిపోయి సో దీంట్లో ఇద్దరు ఉంటారనమాట, రాజ్కోవా. సో మేజర్గా ఇప్పుడు ఏంటి, సో అరబింద రాజ్కోవా అనే అతను దీన్ని లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు అరబింద రాజ్కోవా అనే అతను ఉల్ఫాని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. 2011 నుంచి వాళ్ళందరినీ కూడా మీరు జనజీవన స్రవంతిలోకి రండి, మీరు ఇంకెందుకు పోరాటం చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ అనేది చర్చలు జరుపుతూనే ఉంది. ఫైనల్గా చర్చలు అనేది సఫలం అవ్వడం జరిగింది. సో ఆ ఉల్ఫా అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా పూర్తిగా సో క్లోజ్ చేసేసి వాళ్ళకి ఏవో ఇక వాళ్ళకి ఏమంటారు కావాల్సిన సదుపాయాలను కల్పించి శేష జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెప్తారు అనమాట ఈ ఉల్ఫా. సో ఉల్ఫా లెడ్ బై ఎవరు? సో అరబింద రాజ్కోవా. అరబింద రాజ్కోవా ఎవరైతే ఉన్నారో సో ఈ అరబింద్ రాజ్కోవా ఈ ఉల్ఫాని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. అంతకుముందు ఇలా చాలా ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర నక్సలైట్లు కూడా విడిపోయినట్టు, నక్సలైట్ గ్రూపు, జనశక్తి గ్రూపు అట్లా విడిపోయినట్టు సో దీంట్లో ఉల్ఫా వాళ్ళు కూడా ఇసాక్ మొయివా గ్రూప్ అని చెప్పేసి, కిసోకో గ్రూప్ అని చెప్పేసి, రాజ్కోవా గ్రూప్ అని చెప్పేసి రకరకాలుగా విడిపోయినారు. సో ఫైనల్గా ఇదే పెద్ద గ్రూప్ అనమాట అన్నిటికన్నా. ఏది? సో ఈ అరబింద రాజ్కోవా గ్రూప్ అనేది కూడా ఇప్పుడు గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ రాసుకొని సో వీళ్ళు ఏమంటారు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు అనమాట. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆర్గనైజేషను అస్సాం గవర్నమెంట్తో ఒప్పందం రాసుకొని విడిపోయి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పందం రాసుకొని ఆయుధాలను వదిలేశారని అడుగుతారు. సో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. నెక్స్ట్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓన్ ద ప్యూబిటీ స్పోర్ట్. ప్యూబిటీ అనేది అంటే ఒక మ్యాగజైన్ అనమాట. ఆ మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చేటి స్పోర్ట్స్ మెన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ ఈ మనకి రావడం జరిగింది. ప్యూబిటీ స్పోర్ట్స్ మెన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు. సో మనకి లయనల్ మెస్సీని పక్కకు నెట్టేసి ఆన్లైన్ పోల్ ద్వారా విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. 78% విరాట్ కోహ్లీకి వస్తే సో లయనల్ మెస్సీకి 22% మాత్రమే ఆన్లైన్ ఓటింగ్ రావడం జరిగింది. అలా ప్యూబిటీ మ్యాగజైన్ వాళ్ళ యొక్క దాంట్లో లయనల్ మెస్సీ 22% ఓట్లతో ఓడిపోయి మనకి విరాట్ కోహ్లీ 78% ఓటింగ్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇది మెన్లో అయితే. సో ఉమెన్ కూడా చాలా ఇంపార్టెంటే. స్పానిష్ ఫుట్బాల్ ప్లేయర్ ఐటానా బొనాటి విన్స్ ద అవార్డ్ 76% ఫీమేల్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్. ఫీమేల్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా సో మేల్ అయితే విరాట్ కోహ్లీ అండ్ ఫీమేల్ అయితే ఎవరు మనకి సో బొన్మాటి. ఎవరు? ఫుట్బాల్ ప్లేయర్ బొన్మాటి. సో స్పానిష్ ఫుట్బాల్ ప్లేయర్ బొన్మాటి గుర్తుపెట్టుకో. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది ఎవరు ఇచ్చేటి మనకి ప్యూబిటీ అవార్డ్స్ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో మనకి మెన్ అయితే ఎవరికి వచ్చింది? విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. అండ్ ఫీమేల్ అయితే ఎవరికి? అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ బొన్మాటి. సో స్పెయిన్కి చెందినటువంటి ఎవరు? ఫుట్బాల్ ప్లేయర్, స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. సో ఈమెకి రావడం జరిగింది. ఇక్కడ విరాట్ కోహ్లీ అయితే ఇక్కడ ఎవరు? బొన్మాటికి రావడం జరిగింది. దట్ ఇస్ ద స్పోర్ట్స్ మెన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అకార్డింగ్ టు ద వర్డ్ ప్యూబిటీ. ఓకే. నెక్స్ట్ మోయాస్ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ద యూత్ అఫైర్స్ అండ్ ద స్పోర్ట్ వాళ్ళు. సో మినిస్ట్రీ ఆఫ్ ద యూత్ అఫైర్స్ అండ్ ద స్పోర్ట్ వాళ్ళు కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుంటుందో అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఎవరైతే ఆటలలో మంచిగా ఉంటుందో వాళ్ళకి ఏ అవార్డ్స్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అంటే ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసము మనకు అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద స్పోర్ట్స్ అండ్ అఫైర్స్ వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఈ సంవత్సరం కానీ కనుక మనం తీసుకుంటే సో ఇలా ఐడెంటిఫికేషన్ నర్చరింగ్ ఆఫ్ ద బడ్డింగ్ టాలెంట్కి మనకి సో జైంట్ డీమ్డ్ యూనివర్సిటీ బెంగళూరు కర్ణాటక ఇవ్వడం జరిగింది. ఎంకరేజింగ్ టు ద స్పోర్ట్స్ త్రూ ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి మైనింగ్ కార్పొరేషన్ భువనేశ్వర్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ మీ అందరికి తెలిసి ఈ మధ్య కాలంలో చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. సో నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ సో మాగ్నస్ కార్లైన్. సో నార్వే దేశానికి చెందినటువంటి ఎవరు? సో వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ కార్లైన్ ఓన్ ద 2023 చెస్ ఛాంపియన్ ఫెడరేషన్షిప్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ టైటిల్ని మనకి ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఉజ్బెకిస్తాన్లో జరిగినటువంటి దాంట్లో ఇది గెలవడం అనేది జరిగింది. సో దిస్ టైటిల్ మార్క్స్ అవార్డ్ మ్యాగ్నస్ కార్ల్సన్ 5th ర్యాపిడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. ఇది 5వసారి సో ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలవడం అనమాట. ఎవరు? మ్యాగ్నస్ కార్లెస్. ఓకేనా. హీ హాస్ టోటల్లీ ఓన్ ద అవార్డ్ 16 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ which are the what 5 rapid titles, 6 bridge titles and 5 the classical titles. అంటే ఇవి ఆడే గేమ్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు క్రికెట్లో T20 టెస్ట్ వన్డే ఇంటర్నేషనల్ ఎట్లుంటాయో అట్లానే ఇందులో కూడా అనమాట. ఇవి ర్యాపిడ్ టైటిల్స్ అండ్ నెక్స్ట్ ఏంటి బ్రిడ్జ్ టైటిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి క్లాసికల్ టైటిల్స్ అనేవి ఉన్నాయి మనకి. సో కాబట్టి మనోడు 5+6
సో టోటల్గా మనకి 16 గెలవడం అనేది జరిగింది. టోటల్గా ఎన్ని 16th వరల్డ్ టైటిల్ అనమాట. ఇప్పటివరకు గెలిచిన దాంట్లో మనకి ఇతను 5 ర్యాపిడ్ టైటిల్స్ని గెలిచాడు. ఓకే, సో 5 ర్యాపిడ్ టైటిల్స్ని గెలిచాడు, 5 క్లాసికల్ టైటిల్స్ని గెలిచాడు, అండ్ 6 ఏంటిది బ్రిడ్జ్ని గెలవడం జరిగింది. అప్పుడప్పుడు మనకి ఎగ్జామినేషన్లో చెత్త బిట్లను అడుగుతాడు, అందువల్ల కన్ఫ్యూజ్ చేస్తాడు. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కోసమే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 5 ప్లస్ అండ్ 5 ప్లస్ 6 టోటల్గా ఎంత 16 గెలవడం జరిగింది. 6 ఏంటిది బ్లిడ్జ్. సో ఇవి క్లాసికల్ 5 అండ్ నెక్స్ట్ ర్యాపిడ్ 5. ఓకేనా, సో ర్యాపిడ్ 5 గెలిచాడు అండ్ టోటల్గా ఈ క్లాసికల్ టైటిల్స్ 5 గెలిచాడు, బ్లిడ్జ్ ఫామ్లో 6 గెలిచాడు. టోటల్గా 16 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్స్ని గెలవడం అనేది జరిగింది. ఓకేనా, రష్యన్ చెస్ ప్లేయర్ అనాటియా బొడానాక్ అనే అతను మనకి రన్నర్ ఆఫ్గా నిలవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మెడల్ లిస్ట్ మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే, సో గోల్డ్ మెడల్ అండ్ ట్రోఫీ. అండ్ ఫోటోస్ స్లోవేనియా సిల్వర్ మెడల్ వచ్చిందంట, యూఈ చైనా బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ మెడలిస్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ ఫీమేల్ మెడలిస్ట్ రష్యాకి చెందినటువంటి ఎవరు అంటాస్టియా. సో రష్యాకి చెందిన ఆమెకి ట్రోఫీ గెలవడం జరిగింది. అండ్ కోనేరు హంపి ఇండియాకి ఏమొచ్చింది మనకి సిల్వర్ రావడం జరిగింది. ఇది సిల్వర్, కోనేరు హంపికి సిల్వర్. సో ఇక్కడ ఈ టైటిల్ గెలిచిన వాళ్ళు వీళ్ళు రన్నర్ ఆప్స్ అనమాట, వీళ్ళిద్దరు రన్నర్ ఆప్స్ అనమాట ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా అక్కడ మ్యాగ్నస్ కార్లస్ గెలిస్తే ఇక్కడ ఫీమేల్ ఎవరు గెలిచారు అనస్టే. జనరల్గా మనం మ్యాగ్నస్ కార్లస్ చదువుకుని పోతాం, కానీ ఎగ్జామినేషన్లో మన ఇది అడుగుతాడు ఇది. ఓకే, సో కాబట్టి బోండార్నక్ రష్యాకి చెందిన ఆమె ఫీమేల్ వరల్డ్ చెస్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచింది ఆమె. సో కాబట్టి ఏదైనా గుర్తుపెట్టుకోండి, అనాస్టియా అనేది చాలా ఈజీగా ఉందా లేకుంటే బోండా అని గుర్తుపెట్టుకుంటాం అని ఇష్టం. సో ఏదో ఒకటి గుర్తుపెట్టుకో, అనస్టా గుర్తుపెట్టుకో. సో అనస్థీషియా లాగా అనస్టా. సో అది మనకి ఇలా విన్నర్స్కి ఇంత వస్తుంది, $60,000 ఇలా $50,000 ఇలా వస్తుంటుంది. మన కోనేరు హంపికి కూడా ఏమొచ్చింది సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఓకే, ఇండియా అండ్ రష్యా సైన్ ద ప్రోటోకాల్ ఫర్ కన్సల్టేషన్స్ ఫర్ ద నెక్స్ట్ 4 years. అంటే 2024 నుంచి 2028 వరకు మన దేశం మధ్యన సంబంధాలు ఎలా ఉన్నాయో ఆ సంబంధాలు అలానే కొనసాగుతాయి అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన ప్రోటోకాల్స్ ఇంతకుముందు ఏవైతే ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నామో అవే ఫాలో అవుతూ పీపుల్ ఎక్స్చేంజ్ కానీ, టెక్నికల్ కోఆపరేషన్ కానీ, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ కానీ, ఎకనామిక్ కోఆపరేషన్ కానీ, మిలిటరీ కోఆపరేషన్ కానీ ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయి నెక్స్ట్ రాబోయే 4 సంవత్సరాల పాటు. ఎటువంటి చేంజెస్ ఉండవని చెప్పేసి ప్రోటోకాల్ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 4 years. 2028 వరకు రష్యాతోటి మన సంబంధాలు ఎలా ఉన్నాయో అలానే కొనసాగుతుంటాయి. సంబంధాలలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో పీడిఎఫ్ కోసం జీనియస్ ఆన్లైన్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అమరావతి ఆన్లైన్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోని సపరేట్గా చేసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.